Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. హాయ్ అండి. Hello, how are you? చాలా You look బాగున్నాను. very pretty, by the way. మీకు అన్ని తెలిసిపోతుంటాయా? అంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటాం చుట్టూ. అందుకే నా ఫ్రెండ్స్ ఏడిపిస్తూ ఉంటారు తెలుసా. ఏదైనా డిస్కషన్ అయిందనుకో, ఇప్పుడు దీన్ని ఇది కంటెంట్ లా వాడేసుకుంటది, వీడియో చేసేసుకుంటది. ఇప్పుడుగా అబ్బాయిలందరికీ ఒక అడ్వైస్ ఇస్తుంది. నేను మస్తు లాయల్, ఇవన్నీ నాకు నడవవు, కానీ బంగారం షీస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ. డింపుల్ రియల్ నేమ్ ఏంటి? డింపులేనా? కాదు. ఏంటో చెప్పాలా? మరి తెలుసుకోవాలిగా వద్దా? లే, ఐ హావ్ ఎ వెరీ బ్యూటిఫుల్ నేమ్. ఫిట్నెస్ డ్రెస్సెస్ వేసుకుంటే బ్యూటీగా కనిపించాలనా? అంతే. హెల్త్ కోసం కాదు. అమ్మో, అందంగా కనిపించకపోతే తక్కువలేదు. ఎందుకని అబ్బాయిలు చాలా వరకు They're not వాళ్ళ expressive. లవ్ ని ఎక్స్ప్రెస్ చేయరు. వాళ్ళని అట్లా కండిషన్ చేసిరు పాపం. ఇప్పుడు ఎట్లయితే అబ్బాయిలు ఏడవద్దు అన్నది ఒక కండిషనింగ్ అయిందో, ఎక్స్ప్రెసింగ్ లవ్ ఆల్సో వాళ్ళకి ఎవరు నేర్పలేదు. అంటే అమ్మాయిలు ఏం కోరుకుంటారు? అబ్బాయిల్లో ఇది చేంజ్ అవ్వాలి పర్టికులర్ గా. జనరేషన్స్ మారిపోయినాయి. సో విమెన్ ఆర్ వెరీ ఇండిపెండెంట్. వాళ్ళ డబ్బులు వాళ్ళే సంపాదించుకుంటున్నారు, వాళ్ళ కెరియర్ వాళ్ళని బాగా చూసుకోగలుగుతారు. సో మీరు ఏమైనా ఇండియాలో ఒక కొన్ని థింగ్స్ చేంజ్ చేయాలంటే ఈ 3 థింగ్స్ ఏంటేం చేస్తారు? ఫస్ట్ ట్రాఫిక్ అండి. సో పార్ట్ టైం ఏం చేస్తారు అక్కడ? ఫస్ట్ పార్ట్ టైం జాబ్ ఏంటిది తెలుసా? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఐ వర్క్డ్ యాజ్ అ డాన్సర్. ఆస్ట్రేలియాలో ఎక్కడ? సో ఒక డాన్స్ ట్రూప్ ఉంటుంది. ఒక హీరోతో డేట్కి వెళ్ళాలంటే ఏ హీరోతో? మీరు గెస్ చేయండి. ఐ వాంట్ యూ టు గెస్. ప్రభాస్ అనుకుంటున్నా. థ్యాంక్ యూ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా చాలామంది గర్ల్స్ని చూస్తూ ఉంటాం, కానీ వాళ్ళ వే ఆఫ్ టాకింగ్కో లేకపోతే వాళ్ళు చెప్తున్న స్టోరీ టెల్లింగ్స్కో లేదు అంటే వాళ్ళ ఫిట్నెస్ గురించో మనం చాలా మిస్మరైజ్ అవుతూ వాళ్ళ వర్డ్స్ని కూడా కొంచెం అడాప్ట్ చేసుకుంటూ ఉంటాం. కొంతమంది మాత్రం వీడియోస్ చూస్తూ ఉంటే అరే ఈరోజు ఈ పిల్ల ఏం పెట్టలేదు ఏంటి, ఈ వీడియో ఏదైనా పెడితే బాగుంటుంది కదా అని ఎంగేజ్ చేసేసి వాళ్ళలో ఎడిట్ చేసేసుకుంటారు కొంతమంది బ్యూటిఫుల్ గర్ల్స్. సో అలా ఈరోజు నాతో పాటు ఒక ఆస్ట్రేలియా నుంచి ఇక్కడ, అంటే మన ఇండియా అమ్మాయే బట్ ఆస్ట్రేలియాలో ఉంటూ అక్కడ జాబ్ చేస్తూ మల్టీ టాలెంటెడ్గా ఉంటూ సో మొత్తానికైతే ఇండియా రావడం జరిగింది. సో ఈరోజు నాతో పాటు ఒక ప్రిటీ బ్యూటిఫుల్ మల్టీ టాలెంటెడ్ డింపుల్ ఉన్నారు. సో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హలో, హౌ ఆర్ యూ? చాలా యూ లుక్ బాగుంది. వెరీ ప్రెటీ, బై ద వే. నేను కదా చెప్పాలి మీకు, అంటే అంటే నేను చెప్తానని ముందే పేస్ట్ చేశారు కదా. లేదు, ఇట్స్ రిసీవ్ చేసుకోలేకపోతున్నా. యు ఆర్ సో బ్యూటిఫుల్. అమ్మా అమ్మా హ్యాపీ. నాకేం ఇవిడేం డబ్బులు ఇవ్వలేదండి. డింపుల్ గారు, మీరు మాటలతో మిస్మరైజ్ చేస్తారన్నందుకు నన్ను కూడా స్టార్టింగే గెలవేశారంటారు. లేదు లేదు, అస్సలు కాదు. లేదంటారు. కాంప్లిమెంట్స్ కమ్ ఫ్రమ్ హార్ట్. అమ్మా క్యాచ్ సూపర్. సో బేసిక్గా మనది ఎక్కడ? మాకైతే తెలుసు ఎక్కడ అనేది. ఒకసారి ఎక్కడ నాది? తెలంగాణ. తెలంగాణలో ఎక్కడ? అది ఎక్కడ అనేది అంటేనే కొంచెం కష్టం, కానీ తెలంగాణ పక్కా తెలంగాణ అని అయితే తెలుసు. అంటే నా యాసింటే ఎవరికైనా అర్థమైపోతుంది. కరీంనగర్. కరీంనగర్ బిడ్డ తోలు తీసిడే మామూలుగా ఉండదు. అంతేనా? అస్సలు సూపర్. సో పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ అంటే మామ్, అంటే ఎవ్రీబడి అందరు పనులు, జాబులు, బిజీ 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 ఫ్యామిలీ. టైం అంటారా బాబా అని అడుక్కునే ఫ్యామిలీ అనమాట. మై మామ్ షీ ఈజ్ అన్ గవర్నమెంట్ ఎంప్లాయ్. షీ వర్క్స్ యాజ్ అ సర్వేయర్, ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్. మా అన్న హీ వర్క్స్ ఫర్ కస్టమ్స్ అండ్ జాగ్రత్తగా ఉండాలి. అందరితో జాగ్రత్త ఉండాలి. మా డాడీ ఇస్ అ ప్రిన్సిపల్. సో ఫుల్ ప్యాక్. ఇంట్లో అన్నకి డాడీ జాబ్కి మదర్ జాబ్కి దేనికి లింక్ లేదు. కూడా లింక్ లేదు వాళ్ళ జాబులతో. అవును, మీ బయట మీకు కూడా లింక్ లేదు. ఎవ్రీబడి సో డిఫరెంట్ ఇన్ ద ఫ్యామిలీ. సో ఇంతకీ పెళ్ళిని మరి ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చి చేస్తారు? ఇప్పుడు నాకు కన్ఫ్యూషన్గా ఉంది.
మీరు కూడా అదే కన్ఫ్యూజన్లో ఉన్నారా? ఉంటాడు ఎవరో ఒకరు. ఫ్యామిలీ ఫంక్షన్స్ అవుతుంటే పాప ఏం చేస్తుంటది, ఎక్కడ ఉంటుంది? అవన్నీ వస్తూనే ఉంటాయి. ఈ పాప ఏదో బాగుంది, చాలా యాక్టివ్గా ఉంది, హ్యాపెన్స్, అవన్నీ కామన్ కదా. అంతే అంటారు. కానీ నేను ఇక్కడ ఉండను కదా బేసిక్గా, ఎక్కువ ఫ్యామిలీ ఫంక్షన్స్ అటెండ్ అవ్వడానికి. అప్పుడప్పుడు వచ్చినా జస్ట్ లేదు, పీపుల్ యూనో మై మమ్మీ కలీగ్స్ కానీ ఆఫీస్లో, మీ అమ్మాయి వీడియో అండి, మీ అమ్మాయి వీడియో అండి అని మా మమ్మీకే షేర్ చేస్తారు వీడియోలు. అది చాలా బాగుంటది కదా. She's very proud. రియాక్షన్ ఏంటి షీ's సూపర్ ప్రౌడ్. అంతే. లైక్ అందరూ నీ వీడియోస్ చూపిస్తున్నారు నాకు అని అంటూ ఉంటారా? సూపర్. సో మీరేం చదువుకున్నారు? ఐ డిడ్ ఇక్కడ బీటెక్ అందరితో గుంపులో గోవిందా. అదేంటి అలా ఇక్కడ బీటెక్ అంటే- అంత నీరసం? అంటే ఐ మీన్ ఇలా అందరు ఎలా వెళ్తున్నారు అలానే బీటెక్లోనే వెళ్ళిపోయినా గొరిలా. అంతే, అట్లనే పోయినా. అండ్ దెన్ మాస్టర్స్, అక్కడ మాస్టర్స్ ఇన్ ఐటీ అంతే. అండ్ ఐ వర్క్ యాజ్ అ సోషల్ మీడియా మేనేజర్. ఇట్స్ నోవేర్ రిలేటెడ్ టు మై స్టడీస్ అండ్ స్టఫ్. దానికి దీనికి సంబంధం లేకుండా డబ్బులు ఈజీ పీజీ, మనకు ఆల్రెడీ వచ్చిన పని కదా సోషల్ మీడియా అంటే. ఇట్ డజంట్ ఈవెన్ లుక్ లైక్ వర్క్ ఫర్ మీ. సో అందుకని అందులో వెళ్ళారు, అలా సెట్ చేసేసా. అలా సెట్ చేశారు. సో ఇంతకీ ఈ చాలా బాగా కొన్ని టాపిక్స్ బాగా చేస్తూ ఉంటారు. అంటే లైక్ అవడి అమ్మాయి ఏంటిది మనకి రిలేటెడ్లా ఉంది, ఈవిడ కూడా ఇదే ఎక్స్పీరియన్స్ చేశారా అనిపించేలా ఉంటాయి. కానీ అదేంటి ఇందాకే కదా రిలేషన్ గురించి చెప్పారు, అదేంటి ఇప్పుడేంటి మళ్ళీ బ్రేకప్ గురించి, అదేంటి ఇప్పుడే వాడి టార్చ్, అదేంటి ఇప్పుడే పింపుల్ గురించి. అంటే ఎవరు ఏంటి పర్సనల్గా ఫీల్ అవుతూ ఉంటారో మీకు అన్నీ తెలిసిపోతుంటాయా? అంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటాం చుట్టూ. అందుకే నా ఫ్రెండ్స్ ఏడిపిస్తూ ఉంటారు తెలుసా, ఏదైనా డిస్కషన్ అయిందనుకో, ఇప్పుడు దీన్ని కంటెంట్లో వాడేసుకుంటుంది, వీడియో చేసేసుకుంటుంది ఇప్పుడుగా అని చెప్పేసి. అమ్మ ఇప్పుడు కూడా ఏదో కంటెంట్ దొరికే ఉంటుంది ఇవిడికి. చూద్దాం ఇంటర్వ్యూ ఎండ్ అయ్యేలోపు ఏదైనా దొరికితే. అమ్మో భయంగా ఉందమ్మా. చాలా భయపడాల్సింది ఏమీ లేదు అంతేనా? అస్సలు. అమ్మయ్య స్కూల్ అయితే. సో డింపుల్ రియల్ నేమ్ ఏంటి? డింపులేనా? కాదు. ఏంటో చెప్పాలా? మరి తెలుసుకోవాలిగా వద్దా? లే, ఐ హ్యావ్ ఎ వెరీ బ్యూటిఫుల్ నేమ్, శ్రీహిత. ఏ శ్రీహిత, ఏ బాగుంది నిజంగా. మరి డింపుల్ దానికి బికాజ్ కట్టే కొట్టే తెచ్చలే చెప్తా, ఆడ జనాలకి నా పేరు ప్రొనౌన్సియేషన్ రాదు. ఇట్స్ వెరీ హార్డ్. ఊరికి చెప్పి 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 యాస్టకు వచ్చింది నాకు. ఇదంతా కాదురా డింపుల్ అని పిలవండి అని చెప్పేసిన. ఇట్స్ ఈజీ ఫర్ ఎవ్రీ. అంటే ఆ నేమ్ని ఎలా కొని చేస్తున్నారు? ఓ రకరకాలుగా, ఏదో ఒక 4 రకాలు. అసలు జనాలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుండదు, ఉన్నా కూడా ఏదో అనేస్తాడు, వాడు చేస్తాడు మంత్రాలు వేసినట్టు ఉంటుంది ఇక. అంతుందా దీనికి? అంతుంది. బట్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ నేమ్ రైట్? ఎస్, చాలా మీలానే చాలా బ్యూటిఫుల్గా ఉంది. థ్యాంక్స్. డబ్బులు ఇవ్వలేదండి. బై హార్ట్ అబ్బా. సో ఫిట్నెస్ అంటే చాలా ఇష్టం. యా. ఫిట్నెస్ అంటే డ్రెస్సెస్ వేసుకుంటే బ్యూటీగా కనిపించాలనా? అంతే. హెల్త్ కోసం కాదు. అమ్మో అందంగా కనిపించకపోతే తట్టుకోలేను. నిజాలు బయటకు వస్తున్నాయి డింపుల్. నిజాలే వస్తాయి. ఇలా అద్దం ముందు చూసుకున్నామంటే ఇదేంటి పొట్టొచ్చింది, రే 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 వద్దురా వద్దురా. మనకి మనం అందంగా కనిపించకపోతే అసలు కష్టం. కష్టం అంటారు. बहुत कष्ट है. కానీ టు బి వెరీ ఆనెస్ట్, అంటే దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ బిగ్ రీజన్స్ వై ఐఎమ్ ఇంటూ ఫిట్నెస్ అని. బట్ ఆల్సో ఇట్ హెల్ప్స్ విత్ మెంటల్ హెల్త్. మైండ్ చాలా కామ్గా ఉంటుంది, ఏం స్ట్రెస్. రాత్రి ఎంత టెన్షన్ ఉన్నా నిద్ర పడుతుంది జిమ్కి పోయి వస్తే. అంతే, ప్రశాంతంగా నిద్ర పడుతుంది మంచిగా. పింపుల్ వస్తే కోపం వస్తుంది అనుకుంటా. పింపుల్ వస్తే కోపం వస్తుంది, ఎందుకు రాదు? కానీ ఒక స్టేజ్ తర్వాత అలవాటైపోతుంది. అసలు పింపుల్ ఎందుకు వస్తుంది? పింపుల్ ఎందుకు వస్తుంది? బాడీలో వేడి ఎక్కువ అయితే వస్తుంది. దానికి ఒక స్టోరీ చెప్పారు కదా. ఓ బాగానే రీసెర్చ్ చేశారు. బాగానే చూస్తాం మరి వీడియోస్. అర్థమవుతుంది. నేనే మర్చిపోయినా నా కాంటెంట్, కానీ మీకు గుర్తుంది. మరి ఉండాలి కదా. ఉండాలి ఉండాలి. కానీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తానన్నాక కూడా అసలు అట్లీస్ట్ మీ ప్రొఫైల్ ఇలా కూడా నేను చూడలేదు. ఎందుకు? ఆల్రెడీ తెలుసు కదా, ఫాలో అవుతున్నాను కదా. విచ్ ఇస్ నైస్. సో అందుకని మళ్ళీ మళ్ళీ ఏంటి అడగాలి అనేది అనుకోలేదు. ఏం తెలీదో తెలుసుకోవాలనుకున్నాను. ఏం తెలీదు? చాలా తెలీదు. తెలుసుకోవడమే బెటర్ ఏమో. మరి అంతే అడిగేయమంటారా? అడిగేసేయండి. ఆపమంటే ఆపుతారా? మాట్లాడేసుకుందామా మంచిగా? ఆంధ్ర లాంగ్వేజ్ కూడా వచ్చేస్తుంది. రాదు అంత ఈజీగా నాకు, టు బి ఆనెస్ట్ తెలుసా. అంటే నా ఫ్రెండ్స్ జనరల్గా ఈజీగా మౌల్డ్ అయిపోతారు ఇట్లా. ఎవరితో మాట్లాడితే అలా యాస వచ్చేస్తుంది, కానీ నాకు కొంచెం కష్టమే వాళ్ళతో కంపేర్ చేస్తే.
అంతే అంటారు. నేను మాట్లాడేది మీకు అర్థమవుతుంది కదా. ఏ పక్క బరాబర్ అర్థమవుతుంది. ఐ లవ్ ఇట్, ఐ లవ్ దట్ స్లాంగ్. బాగుంది, బాగా సెట్ అయింది. అవునా? అయితే మరి ఇంకా పొట్టు పొట్టు మాట్లాడుకుందాం. అంతే అంటారు. సూపర్. సో బీటెక్ చదువుకున్నంతసేపు మరి ఏమైనా ఫాలోయింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, మరి అవి ఎలాంటి ఫాలోయింగ్స్? అదే మరి ఎలాంటి ఫాలోయింగ్స్ అంటే ఇంకా సోషల్ మీడియా ఫాలోయింగ్ కాదమ్మా, అందుకే అంటున్నా రియల్ లైఫ్ ఫాలోయింగ్. రియల్ లైఫ్ ఫాలోయింగ్. ఇప్పుడు ఐ హ్యాడ్ ఫుల్ తెప్పించుకుంటున్నా నేను. మంచిగా తిరగండి అంతే, తిరగండి. అదొక నాకు అటెన్షన్ అంటే పిచ్చి అనమాట. చిన్నప్పటి నుంచి అటెన్షన్ కావాలి నాకు. తెలుసు. బేసిక్ గా మీకు కావాల్సిన థింగ్స్ అన్ని కూడా వీడియోలో చెప్పారు కదా. అమ్మాయిలు అటెన్షన్ కోరుకుంటారు, ఇలా కోరుకుంటారు, కానీ మళ్ళీ అందులో కూడా అమ్మాయిలకి చాలా పాజిటివ్ గా అంతే రెండు మిక్స్ చేసి అటెన్షన్. పొసెసివ్ నో, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ పొసెసివ్. పొసెసివ్ లేదా? లేదు, ఐఎమ్ వెరీ బోరింగ్. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆ బాయ్ ఫ్రెండ్ ఏ మంజుష యూర్ లుకింగ్ సో బ్యూటిఫుల్, సో మనం అలా జస్ట్ కాఫీకి వెళ్దాం, జస్ట్ ఇలా నాతో మాట్లాడాను, పొసెసివ్ రాదా? యూఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ ఇట్స్ ఫైన్. కాఫీకి వెళ్ళడం కూడా ఇట్స్ ఫైన్ ఐ గెస్. నో, సరే అలాగే నైట్ డ్రైవ్కి వెళ్దామా? అది కొంచెం ఐఎమ్ నాట్ నిజంగానే ఐఎమ్ అసలు నాకు జెల్లస్ పొసెసివ్ పర్సన్ కాదు. అంటే నా ప్లేస్ నాకు తెలవాలన్నమాట. అంటే ఇప్పుడు కాఫీ తాగుదామంటే ఓకే, యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ అంటే ఓకే, మరి నైట్ డ్రైవ్ కంటే మరి ఎందుకు అంత ఆలోచించి ఓకే అన్న వర్డ్ రాలేదు? అంటే మరి నైట్ అంటే డ్రైవ్ అంటే ఎందుకులే. See, if I know Manjusha, it's fine. If I don't know Manjusha, then that's a question. అర్థమైందా? సరే ఇప్పుడు మంజుష కాదు, ఇప్పుడు మీ బెస్ట్ ఫ్రెండ్ ఉందనుకుందాం, అది నన్ను వదిలేసి ఎందుకు బొద్ది, నన్ను కూడా తీసుకుని వెళ్తారు. నన్ను వదిలేసి నా ఓడితో తిరిగే పని ఏంటిదని. సరే మీ ఓడి ఆఫీస్ కొలిక్కి అనుకుందాం. ఓకే, జస్ట్ అమ్మాయి క్యాజువల్ గా తెలుసు మా ఓడి ఫ్రెండే కదా, ఆఫీస్ కొలిక్ కదా అనుకుందాం. సరే పిల్లకి బోర్ కొట్టి నైట్ డ్రైవ్కి వెళ్దాం పదా అని నేమ్తో పిలిచి చెప్తుంది. ఇప్పుడు కాఫీకి నేను నా ఫ్రెండ్స్తో వెళ్తా, విచ్ ఇస్ ఫైన్. మై ఫ్రెండ్స్ ఆల్సో గివ్ మీ కాంప్లిమెంట్స్, విచ్ ఇస్ ఫైన్. అంటే నైట్ డ్రైవ్ నేను వెళ్ళకపోవచ్చు విత్ ఎ కొలీగ్, అవసరం లేదు. సో నేను చెయ్యంది మరి అంత అవసరం లేదేమో, నన్ను తీసుకెళ్తే బాగుంటుందేమో, నన్ను కూడా ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుందా, వెళ్ళకుండా మీతో వెళ్తే బాగుంటుందా? లేదు లేదు, నన్ను ఇన్వాల్వ్ చేస్తే సరిపోతుంది, నా ఒక్కదంతా వెళ్ళాల్సిన అవసరం లేదు. దట్స్ అ ప్రాబ్లమ్, యూ డోంట్ నో. మన పార్ట్నర్కి ఎప్పుడు ఫ్రెండ్స్ ఉండాలి, లేకపోతే మనకి చాలా ప్రెషర్ అవుతుంది. దే నీడ్ టు హ్యావ్ ఎ లైఫ్ అదర్ దాన్ అస్. కరెక్ట్ అమ్మా, ఇది కూడా వీడియో చూస్తాను నేను. దీని గురించి కూడా మాట్లాడుకుందాం, వస్తా దాని గురించి వస్తా. బాగానే ప్రిపేర్ అయ్యారు. అయితే పొసెసివ్నెస్ అయితే ఉంది ఎక్కడో మూల, లిటిల్. ఇట్స్ సరే అసలు అమ్మో రాక్షసి. ఎవ్రీథింగ్ లిటిల్ ఈజ్ నైస్. లిటిల్ ఈజ్ నైస్, అదే అనర్థం. అదే దీని గురించి కూడా రావాలి. యాక్చువల్లీ దీని గురించి కూడా ఒక వీడియో చేశారు మీరు. చేసానా? చేసే ఉంటా. అతిగా ప్రేమించడం, అతిగా కేర్ తీసుకోవడం, అతిగా ఒక మనిషి గురించి థింక్ చేయడం అనేది వెరీ డేంజరస్ అన్నారు. ఏంటది అతి మీన్స్? అతి అంటే ఒక అబ్సెషన్ ఉంటుంది కదా, అబ్సెషన్ ఇస్ నాట్ నైస్. అంటే ఎలా అంటే లైక్ ఇప్పుడు నాకు అబ్సెషన్ ఉంది అనుకోండి ఒకరి మీద, ఇట్స్ నాట్ నైస్ ఫర్ మీ ఆల్సో. అంటే నాకు ఇంకో లైఫ్ లేదా, ఇంకో పని లేదా, ఇంకో పాట లేదా, ఎప్పుడు ఆడి మీదే పడి సావడం ఏంది. అట్ ద సేమ్ టైం అవతల మనిషికి కూడా ఇట్స్ ఇరిటేటింగ్, ఇది ఇంత టార్చర్ పెడుతుంది. బికాస్ మనకి మనుషులకి వీ నీడ్ స్పేస్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎంతసేపు ఉన్నా కూడా ఐ వాంట్ గో అండ్ చిల్ విత్ మై ఫ్రెండ్స్, టాక్ టు మై ఫ్రెండ్స్. ఐ నీడ్ దట్ స్పేస్. ఆ స్పేస్ ఉంటేనే ఆడి వాల్యూ అర్థమవుతుంది. ఓ ఐఎమ్ మిస్సింగ్ దట్ గాయ్, ఐ వాంట్ గో బ్యాక్ అని. సో అబ్సెషన్ ఇస్ వెరీ డేంజరస్. అతి అనర్థం. అతి అనర్థం. ఓకే, సో అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు లవ్ అనేది ఏంటి, బ్రేకప్ అనేది ఏంటి, రిలేషన్షిప్ అనేది ఏంటి, ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ అంటే ఏంటి? అన్ని పంచాయతీలు. లవ్ పంచాయతీ, అన్ని పంచాయతీలు. రిలేషన్ పంచాయతీ, బ్రేకప్ పంచాయతీ, అన్ని పంచాయతీలు. యు నో వాట్, మై ఫ్రెండ్స్ వెన్ దే కమ్ టు మీ అండ్ దే ఆస్క్ ఫర్ అడ్వైజెస్ అంటే రిలేషన్షిప్, అంటే నేను మా ఫ్రెండ్స్ అందరికీ నేను ఒక థెరపిస్ట్ అనమాట. ఏమైనా ప్రాబ్లం ఉంటే వచ్చి అడుగుతారనమాట, ఇట్లా అవుతుంది ఇది అంటే. అందరికి ఒకటి బ్రేకప్. తలకే నొప్పి పెట్టుకోకండి రా. See, when you're not happy, there is no point in staying together. బ్రేకప్ One solution for all problems. అంతే అంతే. అసలు మిస్టేక్ అనేది మెయిల్లో ఎక్కువ ఉంటుందా, ఫీమేల్లో ఎక్కువ ఉంటుందా? థెరపిస్ట్గా మీ ఒపీనియన్ ఏంటి?
థెరపిస్ట్గా నాకు ఉన్నది అందరూ ఫీమేల్ ఫ్రెండ్సే కాబట్టి నాకు మేల్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటే అమ్మాయిలు ఎట్లా సాగుపడతారన్నది తెలుస్తుండే. జస్ట్ ఒకటో ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా మెయిల్ ఫ్రెండ్స్ కూడా. ఉన్నారు, అందరు సింగిల్సే. నన్ను సాగుపడతా ఉంటారు, నన్ను సెట్ చేయవే అని. అయ్యయ్యో ఇదేంటి అలా? సరే ఒక ఫ్రెండ్కి కాల్ చేయండి మామూలుగా, అరే నువ్వు వాళ్ళన్నా సింగిలే కదా, సరే మరి ఇంకా వాళ్ళని వీళ్ళని ఎందుకు, మనమే మ్యారేజ్ వినడానికి చదరద్దుకుంది. అంత దరిద్రంగా ఉందా? అసలు ఛాన్స్ లేదు. బికాస్ అంటే కల్లో కూడా ఊహించుకోలేనంత వరస్ట్ అంటారు. లే అట్లా అని కాదు, అంటే ఫ్రెండ్షిప్ ఇస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ, వెరీ స్పెషల్ టు మీ. ఇప్పుడు నాకున్న మేల్ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు నాకు ఫీమేల్ ఫ్రెండ్స్ లాగా కనిపిస్తారు. అంటే ఐ డు నాట్ ఈవెన్ సీ దెమ్ లైక్ అబ్బాయిలు. వాళ్ళు నన్ను అమ్మాయిలానే ట్రీట్ చేయరు. దే ఆల్సో థింక్ దట్ నేను ఒక అబ్బాయిని. మా ఈక్వేషన్ వేరుంటుంది, బ్రో జోన్, ఫ్రెండ్ జోన్. ఒక ఫ్యామిలీలో పుట్టలేదు అంతే మేమందరం, బట్ వి ఆల్ సేమ్. అంతే అంట, అసలు ఛాన్సే లేదు, ఇంపాసిబుల్. పొరపాటునాడు ఆలోచన రాదు. సరే సరే, లవ్ అంటే అక్కడ ఇన్స్టాగ్రామ్లో అంతంత పారాగ్రాఫ్స్ నాన్ స్టాప్గా వాటర్ తాగకుండా, ఐ క్లోజ్ చేయకుండా, ఒక్క సెకండ్ ఆగకుండా లొడా 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 చెప్తుంటారు కదా. నాకు అయ్యే వస్తే మెసేజ్లు తెలుసా, మెల్లగా మాట్లాడు తల్లి, కొంచెం అర్థమై కావట్లేదు, మెల్లగా సి లవ్ అంటే సంథింగ్ దట్ యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్. అంత సింపుల్గా చెప్పేసారు. మరి అంతే కదా, ఇంకేముంటుంది లవ్ అంటే. మనం చెయ్యాలనుకునేది కాదు, అది అయిపోతుంది, ఇంకా మన చేతిలో లేనిది అది, అంతే అంటారు. ఇట్ ఈస్ సంథింగ్. బట్ ఐ థింక్ ఒక మనిషి ఎంటైర్ ఎగ్జిస్టెన్స్ ఇది రివాల్వ్స్ అరౌండ్ లవ్, నాట్ జస్ట్ రొమాంటిక్ లవ్ ఆర్ రిలేషన్షిప్. ఎవరితో అయినా, అమ్మాయినా, నాన్నైనా, అన్నైనా, తమ్ముడైనా, ఫ్రెండ్స్ అయినా, లవ్వే కదా కోర్ మనకి. ఆ పిచ్చి ప్రేమనే కదా కోర్. వాళ్ళు ఏదో ఒకటి చేయాలి వాళ్ళ కోసం. ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ లైఫ్, టు బీ ఏబుల్ టు బీ ఇన్ ఎ సిచ్యువేషన్ వేర్ యూ కెన్ ఎక్స్ప్రెస్ లవ్. కొందరు ఉంటారు ఎక్స్ప్రెస్ చేయడానికి రాదు, ఎస్పెషల్లీ కొందరు అబ్బాయిలకి. అంటే ఎలాంటి అంటే బాగా అటెక్షన్ కోరుకునే అమ్మాయిలకి, బాగా ప్యాంపర్ చేసే అమ్మాయిలకి, వాళ్ళు బాగా ఎక్స్ప్రెసివ్ ఉన్న అమ్మాయిలకి క్వైట్ ఆపోజిట్ అబ్బాయిలు దొరుకుతుంటారు. ఎగ్జాక్ట్లీ. మీరు కూడా అబ్జర్వ్ చేసిరా, ఎస్, మనకి ఏది కావాలో అది తప్ప అన్ని దొరుకుతాయి. దొరుకుతాయి. సో అంటే లైక్ నిజమే, ఎందుకని అబ్బాయిలు చాలా వరకు లవ్ ని ఎక్స్ప్రెస్ చేయరు, ఎందుకంటారు? విచ్ ఇస్ వెరీ సాడ్. వాళ్ళలో ఫాల్ట్ అంటారా, భగవంతుడు అది వాళ్ళకి ఇవ్వలేదు అంటారు. అట్లా కండిషన్ చేసిరు పాపం. ఇప్పుడు ఎట్లయితే అబ్బాయిలు ఏడవద్దు అన్నది ఒక కండిషనింగ్ అయిందో, ఎక్స్ప్రెసింగ్ లవ్ ఆల్సో వాళ్ళకి ఎవరు నేర్పలేదు, ఎవరు చూపించలేదు, వాళ్ళకి ఎవరు నేర్పలేదు. ఇప్పుడు అమ్మాయిలకి ఏంటంటే, మనం ఎట్లుంటాం ఫీమేల్ ఫ్రెండ్స్తోని, వీఆర్ వెరీ ఎక్స్ప్రెసివ్. వాళ్ళ సర్కిల్ అట్లా ఉండదు, అసలు ఎక్స్ప్రెసింగ్ అన్నదే ఉండదు. ప్రేమ వస్తే 2 బూతులు ఎక్కువ తిట్టుకుంటారు తప్ప వాళ్ళ ప్రేమనే అది. సో వాళ్ళకి రాదు. కానీ రాదు అని చెప్పేసి ఆగిపోవద్దు. వెన్ నీ పిల్లకి ప్రేమ నువ్వు ఎక్స్ప్రెస్ చేయడం కావాలి అని అడుగుతున్నప్పుడు నువ్వు నేర్చుకోవాలి. అంతే అంటారు. ఎంత ప్రేమ ఉండే ఏం లాభం ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఇట్ కదా. కరెక్టే, అంతే కదా, అది ఎక్స్ప్రెస్ చేస్తేనే కదా అమ్మాయిలకైనా తెలిసేది. నేర్చుకుంటారు అబ్బాయిలు. నేర్పిద్దాం. అంటే అంత ప్రేమను పెట్టుకొని మనసులో బయటికి చెప్పకపోతే ఎలా? తెలియాలి కదా అమ్మాయిలకు కూడా, ప్రేమించే పిల్లకి తెలియాలిగా. అందరు కాదు, తనకైనా తెలియాలి కదా, అమ్మాయికైనా తెలియాలిగా. అందరికీ తెలియకపోయినా పర్వాలేదు. బాగుంది ఇదేదో. సో ఒక క్లాస్ పెడదాం, కోచింగ్ సెంటర్, డింపుల్ కోచింగ్ సెంటర్, డింపుల్ లవ్ కోచింగ్ సెంటర్. అమ్మ బాబాయ్, లవ్ గురు. సూపర్, బాగా సెట్ అయింది. అంటే ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేసే దాంట్లో బ్రేకప్స్ అనేది మెయిన్ రీజన్ ఏంటి డింపుల్? మెయిన్ రీజన్ అని అంటే, లైక్ ఐ టోల్డ్ యూ, ఫీమేల్ ఫ్రెండ్స్ ఎక్కువ నాకు కాబట్టి వాళ్ళ బ్రేకప్స్ నేను చూసిన మెయిన్ రీజన్స్ అయితే, ఇది నచ్చట్లే అని ఒకటి చెప్తారు అబ్బాయిలకి, మార్చుకోరు. మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తారు, మార్చుకోరు. మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తారు, మార్చుకోరు. ఏదో ఒక రోజు వదిలేసి వెళ్ళిపోతుంది. వాడు అక్కడ కూర్చొని నన్ను వదిలేసి వెళ్ళిపోయిందిరా, నాకు చెప్పని కూడా చెప్పలేదు అని కూర్చుంటాడు. అరే నీకు 100 సార్లు చెప్పిందిరా, ఆల్రెడీ 100 ఛాన్సులు ఇచ్చింది ఆ అమ్మాయి నీకు, అంతే. when people are not serious about their అంటే నువ్వు మార్చుకోరా అనేది ఉంటుంది. అసలు ఏం మార్చుకోవాలి అబ్బాయిలు, ఏ విషయాల్లో ఎక్కువగా చేంజెస్ రావాలంటారు? అంటే లైక్ గర్ల్స్లో అయినా సరే, బాయ్స్లో అయినా సరే. మీరు నన్ను ప్రాపర్ లవ్ గురీలు చేసేసారు. స్టోరీస్ మన ఎక్కువ వీడియోస్ చాలా వరకు ఆ గురువే ఉంటాయి. అవునా? ఐ షుడ్ గో బ్యాక్ అండ్ చెక్ మై ఇన్స్టాగ్రామ్. చూడండి ఎంతమంది ఫీమేల్స్ మెయిల్స్ కూడా కనెక్ట్ అవుతున్నారు అందులో. వాళ్ళు అందరినీ ఆదుకోవాలిగా, ఎవరో ఒకరు అందరి తరఫున మాట్లాడాలిగా, అది ఆ రోల్ నేను తీసుకున్నా, అంతే. అంతే. సో ఫీమేల్స్ అని అంటే
ఇఫ్ దే ఆర్ నాట్ ఇప్పుడు అంటే అమ్మాయిలు ఏం కోరుకుంటారు, అబ్బాయిల్లో ఇది చేంజ్ అవ్వాలి పర్టికులర్గా, లేకపోతే అడిగే విధానం కావచ్చు, లేదంటే ఎక్కువగా ఏది చేంజ్ కావాలని? సి టు బి వెరీ ఆనెస్ట్, జనరేషన్స్ మారిపోయినాయి. సో విమెన్ ఆర్ వెరీ ఇండిపెండెంట్. వాళ్ళ డబ్బులు వాళ్ళే సంపాదించుకుంటున్నారు, వాళ్ళ కెరియర్ వాళ్ళని వాళ్ళు బాగా చూసుకోగలుగుతున్నారు. ద ఓన్లీ థింగ్ విమెన్ వాంట్ నవ్ ఇస్ ఎమోషనల్ అవైలబిలిటీ. ఎమోషనల్గా అవైలబుల్ ఉండవు, అది ఇవ్వలేకపోతున్నారు. అంతే అంతే. అంతే, విచ్ ఇస్ వెరీ సాడ్. నో అంటే ఇప్పుడు జనాలు కొంతమంది అబ్బాయిల పర్స్పెక్టివ్ ఏముంటుంది, అమ్మాయిలు జాబులు చేస్తే అసలు దేకట్లేదు మమ్మల్ని, వీళ్ళకి అనవసరంగా ఫ్రీడమ్ వచ్చింది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. కానీ మీకు అర్థం కావట్లేదు, ఇప్పుడు అమ్మాయిలు నేను డబ్బు కోసం పెళ్లి చేసుకోవట్లే, దే ఆర్ ఫుల్లీ మ్యారింగ్ యూ ఫర్ ఎమోషనల్ సపోర్ట్ అండ్ ఆ లవ్ కోసమే చేస్తున్నారు, విచ్ ఇస్ నైస్. నో, నేను డబ్బు కోసం వాడుకోవట్లేదు రా అమ్మాయిలు. అది ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు అబ్బాయిలు? కదా, అందుకే కోచింగ్ సెంటర్ పెట్టాలి మనం. అంతే అంటారు. కుకట్పల్లి. ఓకే, డన్. డన్. ఎప్పటి నుంచి క్లాసెస్ స్టార్ట్ చేద్దాం? పోల్ పెడదాం ఇన్స్టాగ్రామ్లో, ఆ, వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు. అంతే అంటారు. అంతే. సూపర్. ఫీ ఎంత? ఇది మనం సీక్రెట్గా డిస్కస్ చేసుకుందాం. మళ్ళీ చాలా మంది మనకి ఎంత ఖర్చు అవుతుందో చూసుకోవాలిగా. ఆఫ్ కోర్స్, ఎనర్జీ, టైం చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా, అన్నిటికన్నా ముఖ్యంగా. లైఫ్ సెట్ చేసే బిజినెస్ పెడుతున్నాం, ఎట్లుండాలి? అంతే మరి, బరాబర్ ఉండాలి. దందా మినిమం ఉండాలి. సో అండ్ మీరు చాలా వరకు చేసే రీల్స్లో మీకు యూటర్న్ ఇచ్చే రీల్ ఏది? యూటర్న్ ఇచ్చిన రీల్ ఏది? యూటర్న్ ఇచ్చిన రీలా? అట్లా ఒక్కటని లేదు, టు బి వెరీ ఆనెస్ట్. అంటే ఫస్ట్ స్టార్టింగ్ డేస్లో ఫస్ట్ ఐ మేడ్ సంథింగ్ అబౌట్ అబ్రాడ్ లైఫ్. దిస్ వాజ్ డ్యూరింగ్ టిక్టాక్. అప్పుడు ఐ మేడ్ సంథింగ్ అబౌట్ అబ్రాడ్ లైఫ్. అది ఇంకా మ్యాడ్ అయింది, వైరల్ అయిపోయింది. ఎన్ని ఇయర్స్ నుంచి ఆస్ట్రేలియాలో ఉంటున్నారు? 6.5. 6.5 years. సో అంటే ఈ 6.5 years అంటే మీకు ఆస్ట్రేలియాలో బాగా నచ్చిన థింగ్స్ ఏంటి? ఇక్కడికి వెళ్ళిన తర్వాత, ఇండియా నుంచి అక్కడికి వెళ్ళాక చేంజెస్ ఏం కనిపించాయి? చాలా కనిపిస్తాయి చేంజెస్. అంటే ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్ కదా. మనుషులు సేమ్ అవే కాలు అవే చేతులు ఉన్నా కూడా ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్. అంటే అంటే నేను ఇప్పుడు నాకు బాధ అనిపిస్తుంది తెలుసా, వెన్ ఐ రోమ్ ఆన్ ది స్ట్రీట్స్ ఆస్ట్రేలియాలో. వచ్చినప్పుడు నాకు ఏది చూసినా ఎగ్జైట్ అయ్యేదాన్ని నేను. ఒక ఇల్లుని చూస్తే అరే ఇల్లు ఇలా ఉంది ఏంటి, డిజైన్ ఇలా కట్టారు ఏంటి, ఈ రోడ్ ఏంది ఇలా ఉంది, ఈ డస్ట్బిన్ ఏంది ఇలా ఉంది అని చెప్పేసి ఇట్లా ప్రతిదానికి ఎగ్జైట్ అయ్యేదాన్ని. చూసి 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 అప్పుడప్పుడు నాకు బాధేస్తుంది, ఏంట్రా దేనికి ఎగ్జైట్ అవ్వట్లేదు నేను ఇంత అందం పెట్టుకొని చుట్టూ అని. చూసి 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 కళ్ళకి అలవాటు అయిపోయింది. కానీ చాలా ఇట్స్ వెరీ డిఫరెంట్. ఆస్ట్రేలియా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అని. వెరీ బ్యూటిఫుల్, వెరీ వెరీ. ఇప్పుడు నేననే కాదు, ఎవరు ఏ కార్నర్ నుంచి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు డ్రైవ్ కొట్టిరంటే బీచ్కి వెళ్ళిపోతాం. ఫుల్ బీచెస్, బ్యూటిఫుల్ బీచెస్, మళ్ళీ అన్ని చాలా నీట్గా ఉంటాయి, చాలా మంచిగా ఉంటుంది. సో మై ఫేవరెట్ స్పాట్ బీచ్. ఐ లవ్ బీచెస్. ఐఎమ్ ఎ వాటర్ పర్సన్. సో నేను ఎప్పుడైనా ఆస్ట్రేలియా వస్తే తీసుకెళ్తారా? తప్పకుండా. బీచ్లో వదిలేరు కదా మీరు ఉంటా అంటే వదిలేస్తా. ఐ లీవ్ ఇట్ టు యూ. నేను ఈరోజు ప్రశాంతంగా బీచ్లో కూర్చుంటా అంటే కూర్చోండి. అవుతుంది, భయం అబ్బా నైట్ అయితే కొంచెం వేవ్ సౌండ్స్ ఏదో కొంచెం భయం. బట్ ఇట్స్ 100% సేఫ్. అంతేనా? అసలు ఎంత బాగుంటుంది తెలుసా ఫర్ అస్. అంటే ఇక్కడ పెరిగినప్పుడు మనకి సేఫ్టీ అన్నది అదొక లగ్జరీ ఇక్కడ. కానీ అక్కడ ఎంత సేఫ్ ఉంటామంటే అసలు యూ డోంట్ హ్యావ్ టు వరీ ఫర్ ఎనీథింగ్ ఎట్ ఎనీ టైమ్ ఆఫ్ నైట్. అంత సెక్యూర్ ఉంటుంది, అంత సెక్యూర్ ఉంటుంది, అంత సేఫ్ ఉంటుంది. ఓకే. సో మీరు ఏమైనా ఇండియాలో కొన్ని థింగ్స్ చేంజ్ చేయాలంటే 3 things ఏంటేం చేస్తారు? ఫస్ట్ ట్రాఫిక్ అండి. అది కష్టం కదండి, రాకెట్ లేదు. అంటే రూల్స్ ఫాలో అయితే అది కష్టం కాదు, రూల్స్ ఫాలో అవ్వలేక అందుకే అనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ ఫైన్లు విపరీతంగా వేస్తారు. ఇప్పుడు ఓవర్ స్పీడింగ్ చేసిన అనుకోండి 15,000 20,000 రూపీస్లో వస్తుంది. ఈడ ఎంత వస్తుంది ఫైన్? 1,050. అది కూడా మన వాళ్ళు ఎస్కేప్ కొడతారు అనుకోండి, అది వేరే విషయం. ఫైన్ గట్టిగా ఉన్నప్పుడు జనాలకు భయం వస్తుంది లోపల. సో ఫస్ట్ ట్రాఫిక్. సెకండ్ సేఫ్టీ రే. ఇద్దరు ఒకేసారి అదే వర్డ్ చెప్పాం. సేఫ్టీ ఈజ్ ఆబ్వియస్. నో అంటే ఒక మనిషికి ఇట్ ఈస్ బేసిక్ రిక్వైర్మెంట్ సేఫ్గా ఫీల్ అవ్వడం. దాన్ని మనం ఒక లగ్జరీ అయిపోయింది ఇక్కడ. ఎక్కడికి వెళ్ళినా 10 కళ్ళు చూస్తూ ఉంటాయి, కింద నుంచి పైకి చూస్తూ ఉంటాయి. ఇట్స్ వెరీ అన్కంఫర్టబుల్, ఇట్స్ వెరీ ఇరిటేటింగ్. ఇప్పుడు నేను ఆస్ట్రేలియాకి వెళ్ళక ముందు నాకు ఆ చూపులు అలవాటే, ఆ లుక్స్ అలవాటే, ఆ సరౌండింగ్స్ అన్నీ అలవాటే. కానీ అక్కడ ఇన్ని ఇయర్స్ ఉండి వచ్చేసరికి ఇప్పుడు ఎక్కువ అన్కంఫర్టబుల్ అయిపోతుంది ఇఫ్ సమ్మన్ ఈస్ స్టేరింగ్. ఎందుకంటే అలవాటు పోయింది కదా. ఒకరు నన్ను ఆడ నిల్చొని ఇట్లానే
చూడడం లేదు ఇప్పుడు, అలవాటు పోయింది. ఇప్పుడు ఎవరైనా సమ్మన్ స్టేరింగ్ ఎట్ మీ ఐమ్ లైక్ ఎందుకు చూస్తున్నారు. మళ్ళీ అక్కడ ఒక క్వశ్చన్ ఏంటిది తెలుసా, సిన్స్ ఐ మేక్ వీడియోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, వీడికి నేను తెలిసి చూస్తున్నాడా లేకపోతే వీడు గలీజ్గా చూస్తున్నాడా కూడా అర్థం కావట్లేదు. చాలా కన్ఫ్యూజన్. చాలా కన్ఫ్యూజన్. సో అలాంటిది. థర్డ్ what did I tell? I told traffic, I told safety. Third, the dignity of labor. It's very important. Dignity of labor. అక్కడ అసలు ఏం పని చేసినా దెర్ ఇస్ నో డిస్రెస్పెక్ట్, నో జడ్జ్మెంట్. ఎవరికి ఏది వచ్చో వాడు హ్యాపీగా చేసేస్తాడు, హ్యాపీగా బతికేసుకుంటాడు. ఇక్కడ వాడికి అది చెయ్యాలని ఉన్నా జనాలు జడ్జ్ చేస్తారు కాబట్టి ఆగిపోతారు. దట్ ఈస్ సంథింగ్ దట్ హ్యాస్ టు చేంజ్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటే ఇంత అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఉండదని అనిపిస్తుంది నాకు. ఎవరికి నచ్చిన వరకు ఎవరికి నచ్చింది వాడు చేస్తాడు, వాడికి ఆ పనికి వాడు ఎవడు జడ్జ్ చేయట్లేదు నన్ను అనిపిస్తే వాడు ఎందుకు ఆగుతాడు, ఏదో జాబ్ కోసం ఎందుకు వెయిట్ చేస్తాడు, వాడికి వచ్చిన టాలెంట్తో వాడు వెళ్ళిపోతాడు. అంతే. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో పార్ట్ టైం జాబ్స్ ఎప్పుడైనా చేశారా స్టార్టింగ్ డేస్? చెయ్యకపోతే ఎట్లా నడుస్తుంది, చేయాలంతేనా? చెయ్యాలి. ఇప్పటికీ స్టిల్? ఇప్పటికీ ఐ హ్యావ్ ఎ ఫుల్ టైమ్ జాబ్, సమ్ టైమ్స్ ఐ వర్క్ పార్ట్ టైమ్ ఆల్సో. అవునా? సో పార్ట్ టైం ఏం చేస్తారు అక్కడ? చాలా చేసిన, ఐ డిడ్ ఎవ్రీథింగ్. ఒకసారి చెప్పరా లిస్ట్ మొత్తం ప్లీజ్? లిస్ట్ మొత్తం మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు నేను ఏమేమి చేసినా అని. బట్ యు నో వాట్, మై ఫస్ట్ పార్ట్ టైమ్ జాబ్ ఏంటిది తెలుసా? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఐ వర్క్డ్ యాజ్ అ డాన్సర్ ఆస్ట్రేలియాలో. సో ఒక డాన్స్ ట్రూప్ ఉంటుండే జనరల్గా. ఇప్పుడు ఇక్కడ కూడా, అంటే అప్పుడు నాకు తెలియదు కానీ ఇప్పుడు ఇక్కడ కూడా మ్యారేజెస్లో ఒక ట్రూప్ వచ్చి డాన్స్ చేస్తారు కదా, ఇట్లా అమ్మాయిలు ఇట్లా ట్రూప్ వచ్చి, అక్కడ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఆ కల్చర్. సో ఒక డాన్స్ ట్రూప్ ఉండే అనమాట, శ్రీలంకన్ వాళ్ళది. సో వాళ్ళు ఒకరోజు ఇట్లా ఫేస్బుక్లో పోస్టింగ్ పెట్టారు, వీఆర్ హైరింగ్, వీఆర్ లుకింగ్ ఫర్ ఎ డాన్సర్ అని. డాన్స్ ఇస్తే డబ్బులు కూడా ఇస్తారా అని చెప్పేసి ఐ ఇమీడియట్లీ రెస్పాండెడ్. దే ఆస్క్డ్ మీ ఫర్ మై పిక్చర్స్ అండ్ కపుల్ ఆఫ్ మై డాన్స్ వీడియోస్. ఐ సెంట్ దెమ్ అండ్ దే ఇమీడియట్లీ చోజ్. సో ఫస్ట్ పార్ట్ టైమ్ జాబ్ వాజ్ డాన్సింగ్. ఇట్ వాజ్ సో గుడ్ తెలుసా. వాళ్ళే కాస్ట్యూమ్లు ఇచ్చి, వాళ్ళే ఫోటోలు ఇచ్చి, వాళ్ళే డాన్సులు చేపించి, వాళ్ళే డబ్బులు ఇచ్చి అన్నీ ఫన్ ఉండే. సో ఎంత అర్న్ చేశారు ఫస్ట్ పార్ట్ టైమ్ జాబ్? I used to get paid for around $100 for one dance. One dance. అంటే $100 into 90? 90 కాదు, 60. 6,000 for one dance. సూపర్. ఫన్ ఉంటుండే. కానీ నేను జస్ట్ బిఫోర్ కోవిడ్ వెళ్ళిన, సో కోవిడ్ వచ్చేసింది, అన్నీ ఆగిపోయినాయి. ఇంకా నెక్స్ట్ పార్ట్ టైమ్స్ లిస్ట్ చాలా చేసిన. ఐ వర్క్డ్ ఇన్ అ రెస్టారెంట్. రెస్టారెంట్లో ఏం చేశారు? అన్నీ చేస్తుండే. బ్యాక్ అండ్లో కిచెన్, అంటే ఇట్స్ అ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్. అంటే మన ఇండియన్ ఫుడ్ లాంటివి కాదు, ఇట్స్ ర్యాప్స్, బర్గర్స్ అట్లాంటిది ఒక రెస్టారెంట్. చికెన్ అన్ని పనులు చేస్తుండే. ఐ యూస్ టు క్లీన్ ద టేబుల్స్, ఐ యూస్ టు సర్వ్ ఫుడ్, ఐ డిడ్ ఎవ్రీథింగ్. ఇంకేం చేసిన, ఐ డిడ్ క్లీనింగ్ ఆల్సో. క్లీనింగ్ అని అంటే కమర్షియల్ క్లీనింగ్ ఉంటుంది, ఆఫీస్లు ఉంటాయి కదా. సో ఆఫీసెస్ ఇప్పుడు జనరల్గా ఎవరైనా ఆఫీస్కి వెళ్తే వాళ్ళకి తెలుస్తుంది, మధ్యలో వచ్చి టేబుల్ క్లీన్ చేస్తూ ఉంటారు. ఐ డిడ్ దాట్ ఆల్సో. అండ్ దెన్ ఐ డిడ్ హౌస్ కీపింగ్ అని అంటే అపార్ట్మెంట్స్ని మెయింటెనెన్స్ క్లీనింగ్ ఉంటుంది కదా, ఎవ్రీ డే లేకపోతే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్, జస్ట్ సరదా. ఇవన్నీ అసలు వాళ్ళది హౌస్ ఎలా ఉంటుంది ఏంటని చూడడానికి కదా చేసేవాళ్ళం. చాలా బాగుంటాయి తెలుసా. ఎంత పెద్ద పెద్ద ఇల్లులు, అసలు క్రేజీ ఉంటుండే. ఐ యూస్ టు గో. అంటే నాకు అదొక ఎక్సైట్మెంట్ ఉంటుండే, నెక్స్ట్ ఏ ఇంటికి వెళ్తున్నా, ఇల్లు ఎంత పెద్ద ఉంటుందో, ఎంత బాగుంటుందో అని. దానికోసం చేసేవాళ్ళు. అంటే డబ్బులు కూడా వస్తుండే. సో బోత్. ఐ డిడ్ బోత్. ఇంట్రెస్టింగ్. ఐ డిడ్ ఆల్ ఆఫ్ ఇట్. ఇంకా ఏం చేసా అంటే చాలా పనులు వచ్చు డింపుల్కి. చాలా వచ్చు. ఐ వర్క్డ్ యాజ్ ఎ కుక్ ఆల్సో. అంటే ఇట్లా అక్కడ ఏంటంటే ఇప్పుడు బిజీ కపుల్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి వంట చేసుకునే టైం లేదు, అట్ ద సేమ్ టైం వాళ్ళకి బయట ఫుడ్ తినాలని ఇష్టం లేదు అని అంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అలా వెళ్ళి బ్యాచ్గా వండాలన్నమాట. కపుల్ ఆఫ్ కర్రీస్ వాళ్ళకి 3 రోజులకు సరిపడా అంతా. అది కూడా చేసిన. అంటే ఏంటి మన ఇండియన్ వెజిటబుల్స్? ఇండియన్. అది నేను వెళ్ళింది ఇండియన్ క్యూజిన్. ఇండియన్ పీపుల్కి. ఇండియన్ పీపుల్. ఓ అసలు చాలా బాగుంది. తెలుగు మాట్లాడే వాళ్ళ? తెలుగు కాదు, ఇండియన్స్, బట్ నాట్ తెలుగు, నార్త్ ఇండియన్ సంథింగ్. నార్త్ ఇండియన్స్. ఉప్పులు కారాలు కొంచెం తక్కువ వేసి, మైల్డ్గా పుల్కాస్. కానీ ఇక్కడైతే ఎవ్రీడే మనం కుక్ చేస్తాం. అక్కడ ఎందుకని ఫ్రీజర్స్లో 3 days 4 days 1 week? బేసిక్గా టైం ఉండదు. అక్కడ టైం ఉండదు. టైం అస్సలు ఉండదు. లైఫ్ ఇస్ వెరీ ఫాస్ట్ దేర్. అక్కడ చాలా ఫాస్ట్, టైం అస్సలు ఉండదు. చాలా వర్క్స్ చేస్తారు అయితే. హౌస్ కీపింగ్ కానివచ్చు, క్లీనింగ్ కానీ, కుకింగ్ కానీ, ఇంకా చాలా చేసా. ఐ వర్క్డ్ ఇన్ ఫ్యూయల్ స్టేషన్. ఐ వర్క్డ్ ఇన్ ఫ్యూయల్ స్టేషన్ టూ. అన్నీ ఆపర్చునిటీస్ వదులుకోవద్దు లైఫ్లో. ఏది వచ్చినా చేసేయాలి. అంటే ఏమనిపించింది డింపుల్ అంటే లైక్ ఒక్కొక్క కేటగిరీ ఒక్కొక్క డిఫరెంట్ థింగ్ కదా. మనకి ఇక్కడ హౌస్ క్లీనింగ్ అనో, కమర్షియల్ క్లీనింగ్స్ అనో,
ఇంటికి వెళ్ళి కుకింగ్ అనో చాలా చిన్నగా చూస్తారు అవును. మన ఇండియాలో కదా. అక్కడ పీపుల్ ఎలా ట్రీట్ చేసేవాళ్ళు? అదే అందుకే అన్నా కదా, డిగ్నిటీ ఆఫ్ లేబర్. అసలు నువ్వేదో చిన్న పని పెద్ద పని అనేది లేదు అక్కడ. ది ఎండ్ ఆఫ్ ద డే వాడికి వండుకోవడానికి పాపం తినడానికి టైం లేదు వాడికి. ఐఎమ్ హెల్పింగ్ దెమ్. నేను వంట చేసి వాడికి అడుగు నింపుతున్నా, దానికి చిన్న చూపు ఎందుకు నాకు? అంతే కదా. అంతా కాదు, డబ్బులు వస్తున్నాయి, డీసెంట్ పని, లీగల్ పని, అంతే. అమ్మా, డీసెంట్ పని, లీగల్ పని అంతే. ఓకే. సో ఇప్పుడు ఇంట్లో కూడా ఎవరితో షేర్ చేసుకోలేదు? ఇలా ఇంట్లో వాళ్ళకి కూడా ఇవన్నీ తెలియదు. ఓ మై ఎందుకనంటే ఇప్పుడు ఇంట్లో కాలు కింద పెట్టకుండా పెంచిరు మనని, ఆడకు పోయి నేను అన్నీ చేస్తున్నా అంటే ఫీల్ అవుతారు. ఎందుకు? ఓకే. చాలా వరకు అబ్రాడ్లో ఉండే వాళ్ళు ఏం చెప్పరు, ఫీల్ అవుతారనే చెప్పరు, అవసరం లేదు కదా. కానీ డింపుల్, ఈ 6.5 years ఈ జర్నీలో, అరే నన్ను పేరెంట్స్ ఇంత అల్లారు ముద్దుగా పెంచారు, టోటల్ అంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, నేను మళ్ళీ బ్యాక్ వెళ్తే నన్ను ఇంకా ఇంత బాగా చూసుకుంటారు, అవును, నాకు ఇది అవసరమా అని అనిపించే రోజులు ఖచ్చితంగా ఉంటాయి. చాలాసార్లు ఫ్యామిలీని మిస్సింగ్ కానివ్వచ్చు, ఫ్రెండ్స్ మిస్సింగ్ కానివ్వచ్చు, ఎలోన్ ఫీల్ అయ్యేది కానీ, కొన్ని థింగ్స్ నచ్చకపోవడం కానీ, లేకపోతే వాళ్ళు ఏవైనా ఒక వర్డ్ ఇది బాగాలేదు, ఇది నెక్స్ట్ టైం ఇలా ఇలా చెప్పేటప్పుడు కానీ అది కొంచెం హర్టింగ్ అనిపిస్తుంది ఉంటది, ఎక్కడో ఒక definitely ఉంటది. కదా. ఆ టైంలో ఎలా ఎలా అనిపించేది డింపుల్? అంటే స్టార్టింగ్, ఐల్ బి వెరీ ఆనెస్ట్, స్టార్టింగ్ 1 or 2 years నాకు అసలు నేను ఎందుకు వచ్చినా అన్న జోన్లోనే ఉండే. నా లైఫ్ అంత మంచిది వదిలేసి నేను ఎందుకు వచ్చినా అదే లూప్లో ఉండే. బట్ ఆఫ్టర్ దాట్ నా థింకింగ్ ప్రాసెస్ మారింది. ఎంతోమంది ట్రై చేస్తుంటే రాని వీసా నాకు వచ్చింది. అంటే ఐ వాజ్ డెస్టిన్ టు బి దేర్. అక్కడ నాకు రాసి పెట్టుంది ఆడు ఉండాలి అని. అండ్ నాకు ఇక్కడ ఉన్నప్పుడు చాలా ఫ్రీడమ్ ఇంట్లో. అసలు దే నెవర్ రెస్ట్రిక్టెడ్ మీ ఫర్ ఎనీథింగ్. వెరీ ఓపెన్ మైండెడ్ ఫ్యామిలీ, వెరీ అండర్స్టాండింగ్ ఫ్యామిలీ. సో నాకు అక్కడ ఇక్కడ అంటే చాలామంది అమ్మాయిలు ఫ్రీడమ్ కోసం వెళ్తారు, నాకు ఆ ఫ్రీడమ్ ఆల్రెడీ ఇక్కడ ఉంటుండే. సో నాకు ఇక్కడ లేనిది అక్కడ ఉన్నది ఏదీ లేదు. సో ఇంకా ఉల్టా మీదికెళ్ళి ఈ లేబర్ జాబులు, ఈ కష్టాలు, ఇవి తప్ప. సో అప్పుడప్పుడు చాలా బాధ అవుతుండే, అసలు నేను ఎందుకు వచ్చినా, ఏం చేస్తున్నా, ఆడ సుకూన్ లైఫ్ ఉంటుండే. మా మమ్మీ కూడా ఊరికి అంటుండే, నువ్వు వచ్చేసాయి, బికాస్ ఐ వాజ్ గుడ్ అట్ స్టడీస్ ఆల్సో. నువ్వు ఏదో ఒక ఎగ్జామ్ రాసే గవర్నమెంట్ జాబ్ నీకు కూడా వచ్చేస్తుంది, మాతో పాటు నీది కూడా అయిపోతుంది అని. కానీ ఐ కెనాట్, నాకు సెట్ కాదు ఆ గవర్నమెంట్ జాబులు, అవన్నీ సెట్ కాదు నాకు. ఏదో పెయిన్ వచ్చింది, మళ్ళీ అలా కంట్రోల్ చేసేసింది డింపుల్. చెప్పు ఏంటి? ఏం పెయిన్ లేదు నాకు. లేదు, ఉంది కళ్ళంటే వాటర్ అంత హెవీగా My eyes are very watery రే. అలాగా కాదు, బాగానే కవర్ చేస్తున్నారు కానీ చెప్పండి ఏంటి? ఏదో సంథింగ్ ఇస్, అంటే ఫ్యామిలీ మిస్సింగ్ అనా, పేరెంట్స్ గుర్తొచ్చారా ఆ టైంలో, ఏంటి అంత పెయిన్? అంటే ఐ థింక్ లాట్ ఆఫ్ అబ్రాడ్ పీపుల్ రిలేట్ టు దిస్. ఇట్స్ అ వెరీ లోన్లీ లైఫ్ అక్కడ. అంటే ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, జాబ్ ఉంటుంది, బిజీ లైఫ్ ఉంటుంది, కానీ ఏదో వెలితి, ఏదో లేదు. అంటే చాలామందికి అక్కడ అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, అసలు ఐ బిలాంగ్ హియర్ అని. నాకు ఇప్పటివరకే అడ్జస్ట్మెంట్ రాలే, ఐల్ బి వెరీ ఆనెస్ట్. ఐ బిలాంగ్ ఇన్ ఆస్ట్రేలియా అని నాకు అడ్జస్ట్మెంట్ రాలేదు. నేను ఎక్కడో ఉన్నా, ఏం చేస్తున్నా అన్న జోన్లోనే ఉంటాను నేను. ఎప్పుడు వెళ్ళిపోతా ఇంటికి, ఎప్పుడు వెళ్ళిపోతా, ఏదో నన్ను హాస్టల్లో వేసిరు నేను ఇంటికి వెళ్ళిపోతా అన్నట్టు, అంతే తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు లీవ్లో వచ్చారా? నో, ఐమ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. సో కంప్లీట్గా షిఫ్టెడ్ అయితే? నో, అంటే ఎన్ని మంత్స్ అని అనుకోవచ్చు? చెప్పలేము. ఐమ్ యాక్చువల్లీ ట్రైంగ్ టు ఎంటర్ ఇన్ టు ద ఇండస్ట్రీ. సో రీసెంట్గా ఒక సాంగ్ షూట్ చేసినాం అనమాట. ఐమ్ ట్రైంగ్ టు నేను చూసా నేను అడగాలనుకున్న తర్వాత. ఓకే. సో ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఆఫర్స్ వస్తున్నాయి, సో దాన్ని బట్టి ప్లాన్ చేద్దామని. డింపుల్ ఏదో ఫిలింలో ఏదో హీరోయిన్ అయ్యి, ఏదో బిజీ ఫేమస్ అయిపోయి, వామ్మో బాగుంది కదా, చాలా బాగుంది కదా. మేనిఫెస్ట్ చేద్దాం, మేనిఫెస్ట్. ఎస్, 11 దేవుడా అయిపోవాలి. మళ్ళీ తిన్న దగ్గర వచ్చి ఇంటర్వ్యూ చేయాలి. బట్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ. ఇంకా తిరగలేదు, ఇంకా చూసుకో ఇక. ఏమో ఏ ధైర్యంతో ఎస్ చెప్పినా నాకు కూడా తెలియదు, కానీ మామూలుగా నమ్మకం. సో ఇలా ఉండేది. బట్ ఇప్పుడు ఎలా వచ్చింది ఇండియాకి రాగానే, అంటే ఇండియా వస్తున్నా అన్న ఆ ఫీల్, అది 1 week 10 days కౌంటింగ్ ఉంటుంది కదా, మ్యాడ్ ఉంటుంది. ఎలా అసలు ఆ ఎగ్జైట్మెంట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఆకలేదు, తిండిపోదు, ఎప్పుడు వెళ్తా అని ఉంటుంది. కానీ దిస్ వాజ్ సడన్ ప్లాన్. అది
ఐ వాజ్ సపోజ్ టు కమ్ ఇన్ మార్చ్ బట్ ఐ కేమ్ ఇన్ ఫిబ్రవరి డ్యూ టు సమ్ రీజన్స్, కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ముందే రావాల్సి వచ్చింది. అండ్ వచ్చిన ఫటాఫట్ సాంగ్ షూట్ అయింది. చాలా జల్దీ అయిపోతున్నాయి అన్నీ. నాకు అప్పుడప్పుడు ఆగమవుతుంది లోపల, ఇంత జల్దీ అవుతున్నాయి ఏంది అసలు, ఏం జరుగుతుంది అని ప్రాసెస్ చేసుకునే లోపే అయిపోతుంది. బట్ నీట్గా చక్కగా లంగావోనితో మంచిగా చూసారా? డాన్స్ అసలు కుమ్మేసో. ఈ పిల్ల ఏంటి ఇంత బాగా డాన్స్ చేస్తుంది అనుకున్నాను నేను. ఈ పిల్ల మాటలే కాదు పాటలు డాన్సులు కూడా బాగా చేస్తుంది అనుకున్నా. సెట్ లో కూడా అందరు షాక్ అయ్యారు. అవునా? ఎవరు ఎవ్రీబడి వాజ్ లైక్ వెళ్ళకమ్మా ఇంకా ఆస్ట్రేలియాకి, ఈయనే ఉండిపో అంటే మీరు ఆఫర్లు ఇవ్వండి ఉండిపోతా అన్న. సో ఇప్పుడు జాబ్ ప్రాబ్లం లేదా? లేదు. సో బికాస్ ఐఎమ్ సోషల్ మీడియా మేనేజర్ కదా, వీ కెన్ మేనేజ్ ఇట్ ఫ్రమ్ ఎనీవేర్. అక్కడ నేను ఆస్ట్రేలియాలో ఉండి చేయాల్సిన అవసరం లేదు బేసిక్గా. సో ఎక్కడైనా చేయాలి, ఎక్కడి నుంచి. సో బీటెక్ చేశారు, మాస్టర్స్ చేశారు, ఈ సోషల్ మీడియా నెట్వర్క్ ఏంటి అసలు? సో ఇట్ జస్ట్ హ్యాపెండ్ అంటే ఏమో ఇట్ జస్ట్ హ్యాపెండ్. ఇంకా దే వాంటెడ్ సమ్వన్ టు హ్యాండిల్ దేర్ బిజినెస్ డిజిటల్ ప్రెజెన్స్ అండ్ అప్రోచ్ అయినరు. అప్పుడు ఐ వాజ్ జాబ్లెస్ బేసిక్గా, నాకు జాబ్ లేదు. ఐ వాజ్ లుకింగ్ ఫర్ సంథింగ్ అండ్ ఇది వచ్చింది, ఐ టుక్ ఇట్ అంతే. ఏ ఆస్ట్రేలియాలో బాయ్స్ ఎలా ఉంటారు? కత్తిలా ఉంటారు. ఇలా ఉంటారా? ఎన్ని ప్రపోజల్స్ అక్కడ? చాలా మందికి ఇండియన్ గర్ల్స్ చాలా నచ్చుతూ ఉంటారు అబ్రాడ్, అక్కడ పీపుల్. మీకే తెలియాలి మరి. అంటే నాకు అంత పరిచయాలు ఏం లేవు కానీ ఏదో వింటూ ఉంటాం కదా, చెప్తూ ఉంటారు కాదా? అవునవును, ట్రూ. లైక్ చేస్తుంటారు కదా. దే లవ్ ఆ కలర్. లేకపోతే ఆ కలర్ ని చూసి, ఆ హెయిర్ వాళ్ళది ఒక కలర్, తర్వాత వాళ్ళ స్కిన్ టోన్, పాపం వాళ్ళకి కూడా బోర్ కొడుతుంటది కదా. అంతే కదా. సో అలా ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయి అక్కడ? లేదు మా, టు బి వెరీ ఆనెస్ట్, నో. ఎవరు మనల్ని నేను ఎప్పుడు నా ఫ్రెండ్స్ తోనే వస్తా, అదే గ్యాంగ్. అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ ఫ్రెండ్సే? ఉన్నారు, హైదరాబాద్ ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు. ఐ హ్యావ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ఎవ్రీవేర్. ఎప్పుడు ఫ్రెండ్స్తోనే వస్తా. అండ్ అట్ ద సేమ్ టైం నా ఫ్రెండ్స్ అందరు నన్ను ఇట్లా ఏమంటారు, ఒక ప్రొటెక్టివ్ జోన్లో పెట్టుకుంటారు అనమాట. ఎప్పుడు బయట నుంచి ఒకటి వచ్చి గెలికే ఆపర్చునిటీ ఉండదు, ఛాన్సే ఉండదు. ఇంకా అయ్యో ఇలా ఒక నాకు కూడా అట్లనే ఇష్టం. సో నో, ఐ వాంట్ టు హ్యావ్ ఫన్ ఇన్ మై లైఫ్, నాట్ ఆల్ దోస్. వద్దు నాకు. అంతే. సూపర్. సో అక్కడ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? అక్కడ ఫేవరెట్ అంటే ఐ లవ్ మెక్సికన్ క్యూజిన్ అలాట్. ఆస్ట్రేలియన్ క్యూజిన్ అంటే పెద్ద ఏం ఉండదు వాళ్ళది, ఏం ఉండదు, జస్ట్ మీట్ని బార్బిక్యూ చేసుకొని తినడం వాళ్ళది, అదే మెయిన్ ఫుడ్. నాకు అంటే ఆస్ట్రేలియా ఈజ్ ఎ ప్లేస్, ప్రతి కంట్రీ నుంచి వచ్చి ఈక్వల్గా ఉంటారు అక్కడ. ఈక్వల్ ఇన్ ద సెన్స్ ఈక్వల్ జనాలు ఉంటారు, నంబర్ ఆఫ్ జనాలు. చైనీస్ వాళ్ళు ఎంత ఉంటారు, ఇండియన్స్ అంత ఉంటారు, మెక్సికన్ వాళ్ళు అంత ఉంటారు. సో చాలా జనాలు ఉంటారు. సో క్యూజిన్స్ చాలా ఉంటాయి. సో మై ఫేవరెట్ ఈస్ మెక్సికన్. ఐ లవ్ మెక్సికన్ ఫుడ్. రోజు పెట్టినా తింటా. అంతే. సూపర్. మీరు ఇన్ని జాబ్స్ చేశారు కదా, ఇన్ని పార్ట్ టైమ్స్, అందులో మీ ఫేవరెట్ పార్ట్ టైం ఏంటి? డాన్సింగ్ రే. డాన్సింగ్ ఆబ్వియస్లీ. ఓకే. అన్నిటికన్నా హైయెస్ట్ పే వచ్చింది? ఐ వుడ్ సే డాన్సింగ్ ఓన్లీ. ఎందుకంటే బ్రో 5 minutes పర్ఫార్మెన్స్ బ్రో, డాన్స్ 6,000. 5 నిమిషాలు బ్రో. టెక్నికల్లీ స్పీకింగ్ డాన్సే హైయెస్ట్ పేడ్. డింపుల్, ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రీలో అంటే ఏంటి వచ్చే ఆపర్చునిటీస్? ఫిలిమా లేకపోతే ఫోక్ డాన్సింగా? సో మూవీ ఆపర్చునిటీస్ వచ్చేసి వస్తుండే వెన్ ఐ వాజ్ ఇన్ ఆస్ట్రేలియా. బట్ ద థింగ్ ఈజ్ ఇట్స్ హార్డ్ ఫర్ దెమ్ ఆల్సో టు డిసైడ్ ఫ్రమ్ హియర్. ఇప్పుడు ఒక మనిషిని డైరెక్ట్గా చూస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది ఈ లుక్ మనకు సెట్ అవుతుందా క్యారెక్టర్కి అని, విచ్ ఇస్ అండర్స్టాండబుల్. నేను వాళ్ళ రాక్షసి వైఫ్, ఒక రాక్షసి గర్ల్ ఫ్రెండ్, ప్రాపర్ సెట్, ఒక సైకో గర్ల్ ఫ్రెండ్, వల్లభ మూవీలో ఉంటుంది పోలీస్ ఆఫీస్, సారీ ఒక కన్నింగ్ అమ్మాయి. ఏంటండి మంచిదానిలా లేనా నేను అసలు? ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్. ఐ కెన్ బి ఎ రొమాంటిక్ గర్ల్ ఆల్సో, లవర్ గర్ల్ ఆల్సో, గర్ల్ నెక్స్ట్ డోర్ ఆల్సో. టాలెంట్ ఉందండి. అదే కాదు మంజుష, నేను ఇందులో కూడా పర్ఫెక్ట్ అంటున్నావు, అంతే కదా? అన్నిట్లో. అంటే ఇప్పటి వరకు వీడియోస్లో అంతా చూసా, ఎక్కడ ఏ వీడియోస్లో చూసినా రఫ్ అండ్ టఫ్ ఉంటుండే కదా, ఇప్పుడు అట్లున్నానా? లేదులే. రాక్షసిని, బికాస్ అందాల రాక్షసియా? అదే అది అది మీరు అనాలనే రాక్షసి. ఓ ఓకే, రాక్షసిని. బట్ బికాస్ ఐఎమ్ హై ఆన్ ఎనర్జీ, ఎప్పుడు ఒక ఎనర్జీతో ఉంటా కాబట్టి అట్లా అనిపిస్తుంది అంతే. టాటూస్ మీనింగ్ ఏంటి డింపుల్? ఏ టాటూస్ కావాలి మీనింగ్? నాకు మొత్తం ఆల్ టాటూస్ మీనింగ్ కావాలి. ఈ చేతి మీద ఉన్న ఫస్ట్ ఏంటి? ఐ హావ్ ఓన్లీ 3, కనిపించని ఏం లేవు ఇంకా. ఓకే, అవి చాలా కనిపిస్తున్నావు చాలు. సో దిస్ ఈజ్, ఇట్ సేస్ అన్నయ్య. ఓ అన్నయ్య. నాకు మా అన్నయ్య అంటే చాలా ఇష్టం.
సో దిస్ ఇస్ అన్నయ్య అండ్ దిస్ ఇస్ ఇది మీ సోలో. ఇస్ ఇట్ సోలో? ఎవ్రీబడి ఇంటర్ప్రిట్స్ ఇట్ సో డిఫరెంట్లీ. ఏ కాదు కదా, అది సోలో కాదు, సంథింగ్ ఇస్ ఓలో. కానీ ఫ్రంట్ కి ఏదో ఉంది, ఏంటది? ఇట్స్ వై. అది వై అనుకోండి ప్లీజ్, నేనే డిజైన్ చేసుకున్నా టాటూ. ఇప్పుడు ఆర్ గ్లాస్ ఉంటది కదా, ఆర్ గ్లాస్ ని వై చేసి ఇట్స్ యోలో విచ్ మీన్స్ యూ ఓన్లీ లివ్ వన్స్. ఆర్ గ్లాస్ బికాస్ నీ టైం కరిగిపోతుందిరా అయ్యా, ఎంజాయ్ చేయరా. యూ ఓన్లీ లివ్ వన్. లివ్ వన్స్. గుర్తు పెట్టుకోవాలి, మర్చిపోవద్దు. లైఫ్ ఈజ్ టు ఎంజాయ్, హ్యావ్ ఫన్. అండ్ దిస్ ఇస్ వై నాట్. ఇట్ సేస్ వై నాట్. ఏ వై నాట్. ఎవరైనా ఏదైనా ఇలా చూపించారు, నేను చూపిస్తా ఇట్లా కూడా. వై నాట్, లైక్ వై నాట్. బట్ దీని రీజన్ ఏంటంటే ఫర్ మీ వాట్ దిస్ మీన్స్ ఈజ్ మనం లైఫ్లో ఏదైనా డెసిషన్ కానీ ఏదైనా చేసే ముందు ఎందుకు చేయాలి అని క్వశ్చన్ వేసుకుంటాం కదా, దాని బదులు వై నాట్ అని క్వశ్చన్ వేసుకుంటే మనకు అసలు రీజన్స్ దొరకవు ఇది ఎందుకు చేయొద్దు. సో దాట్ వే యూ విల్ బీ ఏబుల్ టు హ్యావ్ మోర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ లైఫ్, యుల్ హ్యావ్ మోర్ థింగ్స్, మోర్ మెమరీస్. వై నాట్, జస్ట్ డూ ఇట్. సూపర్. అన్నయ్యకి మీకు నా బెస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ఏంటి? చిన్నప్పుడు ఫుల్ కొట్టుకుంటుండే. లేదు, సో బేసిక్గా మా అన్నయ్య, నేను మొత్తం ఇంట్లోనే ఉన్నాను, ఎడ్యుకేషన్ అంతా ఇంట్లోనే ఉన్నా. కానీ మా అన్నయ్య 10th అయిపోగానే హాస్టల్ వెళ్ళిపోయాడు. సో హీ వాజ్ నెవర్ హోమ్. ఇంకా ఎప్పుడు వచ్చినా ఒక గెస్ట్ లాగా వస్తాడు అంతే. సో ఆ తర్వాత నాకు పెద్ద మెమరీస్ ఏం లేవు, ఉన్నాయన్నీ చిన్నప్పుడు మొత్తం కొట్టుకుంటుండే అంతే. అంతే. సో ఇప్పుడు ఎప్పుడైనా సరే మిస్సింగ్ ఫీలింగ్ అన్నయ్య, లేకపోతే ఎప్పుడైనా జాగ్రత్తలు చెప్పేటప్పుడు కొత్తగా ఎప్పుడైనా అనిపించిందా? జాగ్రత్తలు ఎప్పుడూ చెప్పలేదు. ఐఎమ్ టెలింగ్ వాట్ అన్నయ్య, నా ఫ్రెండ్స్ అందరు ఇట్లా కుళ్ళుకుంటారు తెలుసా నాది మా అన్నది రిలేషన్షిప్ చూసి. అసలు అంటే జనరల్గా ఒక స్టీరియోటైప్ ఉంటుంది కదా, అన్న అంటే ఇట్లుంటారు, ఇట్లా స్ట్రిక్ట్ ఉంటారు, ఇది అని. నథింగ్, అసలు 0 అంటే 0. నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్పు అంతే. ఎవడన్నా ఏదైనా అన్నాడంటే అప్పుడు చెప్పు. 0, అసలు ఏ రెస్ట్రిక్షన్ ఉండదు నాకు. ఎవరితో మాట్లాడుతున్నా, ఏడ తిరుగుతున్నా, ఏం చేస్తున్నా. ఐ థింక్ మై ఫ్యామిలీ జస్ట్ ట్రస్ట్ మీ రే. మై మామ్ ఈజ్ ఆల్సో లైక్ దట్. ఎవ్రీబడి ఈజ్ లైక్ దట్. టూ మచ్ ఫ్రీడమ్. ఓహ్ సూపర్. సో ఏం ఇవ్వాలని ఉంది లైఫ్లో, కెరియర్లో? ఇది చెయ్యాలి, ఇలా ఉండాలి, ఇలా వెళ్తే బాగుంటుంది, ఇది నాకు కావాలి అనిపించేది ఏంటి? స్క్రీన్ మీద ఉంటే బాగుంటుంది. ఏ అర్జెంట్గా ఇక్కడ పెద్ద స్క్రీన్లో ఫోటో ఏంటి ఇవిడిది? స్క్రీన్ మీద ఉంటే బాగుంటుంది. 70mm ఇంకా బాగుంటుంది. అంటే ఈ స్క్రీన్ చిన్నది, ఇది చిన్నది. బట్ ఐఎమ్ హ్యాపీ విత్ చిన్న స్క్రీన్ ఆల్సో. ఐఎమ్ హ్యాపీ విత్ చిన్న స్క్రీన్ ఆల్సో. పెద్ద స్క్రీన్ వస్తే ఇంకా మంచిది. అర్జెంట్గా జీ తెలుగు, మా టీవీ చూడండి అమ్మా. ఇక్కడ మాకు మెయిన్ హీరోయిన్ యాక్ట్రెస్ ఇక్కడ డింపుల్ గారు ఉన్నారు. నీకు కావాలి అంటే నన్ను అప్రోచ్ అయితే ఆవిడది ప్రొఫైల్ పంపిస్తాను, వీలైతే కుదిరితే మన ఇండియా కాంటాక్ట్ నెంబర్ కూడా పంపిస్తాను. సో ఇక్కడ ప్రెసెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నారు అండ్ ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి కాబట్టి సో రెమ్యునరేషన్ అనేది పర్వాలేదు, డీల్ చేయొచ్చు. ఈ పిల్ల మరి అంత ట్రిపికల్ అండ్ డిఫికల్ట్ ఏం కాదు. సో వింటది. సో మంచి క్యారెక్టర్స్ అంటే లైక్ ఎలా అంటే రొమాంటిక్గా, యాజ్ ఏ గర్ల్ఫ్రెండ్గా, వైఫ్ మెటీరియల్, గర్ల్ఫ్రెండ్ మెటీరియల్ అలాంటివి కాకుండా కొంచెం క్రూరంగా, కొంచెం ఫైటింగ్ అలాంటివి ఏమైనా ఉంటే ఇవ్వండి వీడికి. ఎందుకంటే వీడికి ఇన్స్టాగ్రామ్ చూసిన తర్వాత రాక్షసే, కానీ చిన్న రాక్షస అనిపించే అంత క్యూట్గా ఉంటారు కాబట్టి ఏ రోల్ ఇచ్చినా కూడా ఐఎమ్ పర్ఫెక్ట్ అంటున్నారు కాబట్టి సో ఆడిషన్కి రెడీ చేసేయండి. హీరోయిన్ దొరికేసింది మాకు. నెక్స్ట్ మీరు స్టోరీ రాయాలంతే. చిన్న స్క్రీన్ అయినా మాకు ఓకే, బట్ చిన్న స్క్రీన్ అయినా మెయిన్ లీడ్ కావాలి. ఓ యా, ఐ లవ్ యూ. I love you too. సో అప్పుడు కూడా ఇంటర్వ్యూ ఏ తప్పకుండా ఇన్నే అడ్డేసుకుందాం. అంతే అంటారు. ఎక్కడే ఉండిపోతాం, ఇక్కడ ఉండిపోతాం. అది అయిన తర్వాత ఇక్కడ నుండి షూట్కి వెళ్ళొచ్చు, రాగానే ఇంటర్వ్యూ చేయొచ్చు. అక్కడ షూట్లో ఏమైంది స్టోరీ అన్ని చెప్పేసుకోవచ్చు, మంచి గాసిప్ ఇచ్చేస్తా. సూపర్. సో మొత్తానికైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డింపుల్. థ్యాంక్ యూ సో మచ్. కానీ హీరోయిన్ మెటీరియలేనా అది మీరు చెప్పాలి. మనకు అనిపిస్తుంది కదా. I think yes, because see, what all do you need? You need to be beautiful, which I am. You need to be fit, which I am. Acting వచ్చు, డాన్స్ ఇరగ తీస్తా, చాలా బాగా మాట్లాడతా, ఇన్ని టాలెంట్లు ఉన్నాయి. ప్యాకేజ్ కదా మనం, మనకేం తక్కువరా. వై నాట్ మళ్ళీ ఇచ్చి పడేసిందమ్మా. ఓకే, ఏది
ఇప్పుడు నేను కొన్ని టెస్ట్లు పెడతాను. ఆడిషన్ ఇక్కడే చేస్తున్నాం, కావాలంటే ఈ వీడియో స్పాట్లో పెట్టేస్తున్నారండి. వీడియోని అర్జెంటుగా ప్రతి ఒక్క డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ అండ్ ఎవరైతే చేయాలి యాక్టింగ్ చేపించాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఆడిషన్ ఇక్కడే అయిపోతుంది. ఈ వీడియో క్లిప్ని బాగా యూజ్ చేయండి అమ్మా. ఎస్, కోపం. కోపమా? ఎస్, ఓ డైలాగ్ చెప్తూ. డైలాగ్ చెప్పాలి. ఏం డైలాగ్ చెప్పాలి? ఏదైనా చాయిసెస్ యువర్స్. గట్లయితే ఎట్లా? గట్లనే మరి, గట్లయితే ఎట్లా? గట్లనే మరి. స్క్రిప్ట్ లేదు, రైటింగ్ లేదు. మనకి స్క్రిప్ట్ ఎందుకు డింపుల్? కోపమా? ఎస్, కోపం. కోపం అంటే మంచి మాటలు రావు కదా మరి. అమ్మో, ఇక్కడ అన్ని ముందుకు జరిపియాలేమో. ఈ ఫేస్ మీదకి ఏమైనా వచ్చేసి అసలు ఫేస్ పాడైపోద్ది. అమ్మో. చెప్పండి. ఈ ఆడిషన్స్ అవన్నీ ఎందుకు లేండి కానీ. కోపం. కోపమా? ఎస్. మిమ్మల్ని చూస్తే కోపం వస్తలేదు నాకు. అమ్మో. ఏదైనా ఒక క్యూట్, ఏదైనా మీకు నచ్చిన వాటిల్లో ఏదైనా ఫిలిం అవ్వచ్చు. ఏం గుర్తొస్తలేదు అట్లా స్పాట్లో పెట్టి అడిగితే. మంజుష, నువ్వు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు, నాకు ఇది నచ్చట్లేదు అన్నదని ఎలా చెప్తాను? కాంట్ బి దట్ రూడ్ రే. మరి కోపం వస్తే మంచిగా మాటలు రావున్నారు. బట్టే వాసుగా ఏందిరా ఏం చేస్తారు? పర్లేదు, బానే ఉంది. బానే ఉంది. ఎవరిని తలుచుకొని వస్తున్నాయో తెలుస్తలేదు కానీ. అంటే ఇక్కడ వాళ్ళు తిట్టుకుంటుంటే వింటూ ఉంటాం కదా అప్పుడప్పుడు. ఇంత చిన్న చిన్నవి తిట్టుకుంటున్నారా ఇక్కడ? అంటే మరి నేను అవే విన్నాను. అదే మా సర్కిల్లోకి రండి, తుప్పదిలిపోతాయి. వద్దొద్దు, బీప్లు వేసుకోలేము ఇప్పుడు. వద్దు మనకి. సరే, రొమాంటిక్ పోనీ. కోపం రావట్లేదు కదా నన్ను చూస్తే? రొమాన్స్ ఎందుకు వస్తుంది మిమ్మల్ని చూస్తే? నన్ను చూస్తే కాదమ్మా, ఏదైనా ఒక డైలాగ్ ఇచ్చి ఏదైనా ఒక సీన్లో. ఇప్పుడు ఎందుకు లేండి అవన్నీ. మరి ఇంత టూ మచ్గా ఉన్నారేంటి? సారీ అండి. ఓకే, సో ఏదైనా చేయగలుగుతానంటారు. బట్ మీకు ఇంట్రెస్ట్ ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ బాగా ఎక్కువ లైక్ చేస్తారు? క్యారెక్టర్స్ అని అంటే ఐ థింక్ నా స్కిల్కి ఐ విల్ సూట్ మచ్ బెటర్ యాజ్ అన్ యాంకర్, యాజ్ అ హోస్ట్. బాబోయ్, ఈ సీట్ అది కాదు, భయం వేస్తుంది నాకు. అది కాదు, డైరెక్ట్ బికాస్ ఐ హావ్ స్పాంటినిటీ ఉంటుంది. సుమక్క. సుమక్కకే అది కష్టం అండి. అక్క చూడక్క, సుమక్క అసలు సుమక్కలో ఒక్క 5% షీఈస్ సంథింగ్ ఎల్స్ రే. అంతే, షీఈస్ సంథింగ్ ఎల్స్. అసలు ఐ డోంట్ నో హౌ షీ పుల్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ ఇట్. సో యాంకర్ హోస్టే ఇంకా రిఫర్ చేయొచ్చు. అయితే చేసేయండి, ఇచ్చి పడేద్దాం, స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ దుమ్ములు అయిపోదాం. అంతే, ఫిక్సింగ్. ఫిక్స్. అర్జెంట్ గా ప్రొఫైల్ పంపించండి, గ్రూపులో వేసేద్దాం, పిఆర్ గ్రూపులో. మా అసిస్టెంట్ పంపిస్తారు. అంత బ్యూటిఫుల్ ఉన్న ఫ్రెండ్ ని అసిస్టెంట్. నేను అదే చెప్తున్నా, అసిస్టెంట్ లా రెడీ అయ్యారా అని చెప్పినా కానీ వినలేదు. ఆవిడ మళ్ళీ ఫిలిం లో చేశారు, అంత పెద్ద ఫిలిం లో. అందుకే పెట్టుకున్నా, ఎక్స్పీరియన్స్ ఉందని. రామచంద్ర ప్రభు. ఓకే, కూల్. సో ఏ క్యారెక్టర్ అయినా చేస్తారు, మంచి రోల్ ఏదైనా ఉన్నా ప్లే చేస్తారు. అండ్ బట్ హోస్ట్ గా కూడా నిజమే బాగా చేస్తారు. మంచి టాకటివ్ ఉంది, స్పాంటినిటీ ఉంది, పంచెస్ వేస్తున్నారు, డైలాగ్స్ వేస్తున్నారు. అక్కడ కూడా ఏమైనా అంటే ఏమైనా రిటర్న్ ఏం ఇచ్చి పడేరు కదా? లేదు కదా? ఓకే, డన్. సో మంచి ఫిట్నెస్ ఉంది, ఇంకేం ఉంది, అందం ఉంది, అభినయం ఉంది. అబ్బా, అచ్చమైన తెలుగు ఉంది, ప్రాపర్ తెలంగాణ బిడ్డ అంతే అంటారు. సరే, ఒక హీరోతో డేట్కి వెళ్ళాలంటే ఏ హీరోతో? ఏం జోకులు వేస్తున్నారు మీరు? ఏంటిది అసలు? నా ఇన్స్టాగ్రామే మీరు అసలు చూడలేదు అయితే. అది జగమెరిగిన సత్యం. అనవసరంగా అడిగానా? ఒక్కరు. అది ఎవరు? సరే, మీరు గెస్ చేయండి. ఐ వాంట్ యూ టు గెస్. ప్రభాస్ అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఎస్. వా, ఏ మాత్రం ఇంకో పేరు చెప్పుంటే ఇంకో వాటర్ బాల్ ఐఎమ్ సో గ్లాడ్ మీరు ప్రభాస్ అని చెప్పినందుకు. థ్యాంక్ యూ. ఫస్ట్ అటెంప్ట్కే చెప్పినందుకు ఐఎమ్ సో గ్లాడ్. అంటే తెలిసిపోతుందా? ప్రభాస్ గారు. అదే అంటున్నా, ఇట్స్ మై గోల్. చాలా ఏజ్ గ్యాప్ ఉంటుంది డేట్కి వెళ్ళాలంటే. డేట్ అంటే ఏంటండి? నేను ఏం చేస్తా నేను వెళ్ళి ముచ్చట్లు వేస్తా, కాఫీ తాగుతా, వచ్చేస్తా. తుప్పంటే ఏదో అనుకున్నా, ఎంత తుప్పని. అంటే మీ అమ్మమ్మతో మీరు కూర్చొని కాఫీ తాగరా అండి? ఏజ్ డిఫరెన్స్ ఉందని. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ రే. ప్రభాస్ గారు వేరేలా దయచేసి తప్పగా అనుకోకండి. అనుకోరు, చాలా మంచోడు, బుజ్జి బంగారం. అమ్మో, ప్రభాస్ గారా? ఇది ఒకసారి ఏమైనా హార్ట్లో ఉన్న ఫీలింగ్స్ ఏమైనా చెప్పాలంటే
ఏం చెప్తారు ప్రభాస్ గారు? నేను చచ్చిపోయే లోపు కలవాలి ఒకసారి, ప్రభాస్ గారు కలుస్తా. అంత ఇష్టమా? పిచ్చి, ఎంత ఇష్టం అని అంటే, దిస్ విల్ బి వెరీ ఫనీ ఇఫ్ ఐ సే దిస్. జనరల్గా మనకి ఏదైనా ఫిజికల్ పెయిన్ వస్తున్నప్పుడు మన మైండ్ వేరే ఏదైనా ఆలోచించాలి ఫర్ డిస్ట్రాక్షన్. ఐ థింక్ అబౌట్ ప్రభాస్. ఎంత క్రింజ్ ఉంది కదా, కానీ నిజం. నరంలోని అతనే ఉన్నట్టున్నారు. ఐ లవ్ హిమ్ రే, ఐ జస్ట్ లవ్ హిమ్. ఎందుకంత హ్యాండ్సమ్ ఉంటాడుగా. 6 అడుగుల అందగాడు, మంచి మనిషి. ఇప్పుడు నేను కలిసినాను అనుకో, ఇంత పెద్ద క్యారేజ్ తెస్తాడు నా కోసం. తింటారు Food కదా, పెడతాడు. డైట్ కదా. కానీ అప్పుడప్పుడు ఇట్స్ ఫైన్. ఐ ఆల్సో ఈట్ రే మంచిగా. అప్పుడప్పుడు అంటే రెగ్యులర్ చీటింగ్ మీల్ తెలుసు, చెప్పారు కదా. చీట్ మీల్ ఎలా చేస్తారో చెప్పారు కదా. నిన్న నైట్ అయింది చీట్ మీల్. చార్మినార్ పోయి మంచిగా హలీం, I had marag, I had malai chicken, I had pattar ka gosht, I had halim, I had అంత పొట్టలు అంత సరిపోయిందమ్మా. కొంచెం కొంచెం అదే, కొంచెం కొంచెం అని. అన్ని వేసారు అదొక మొత్తం. సాటిస్ఫాక్షన్, అన్ని కాలం తిన్నా అని. ఓ సూపర్. అయితే సో మొత్తానికి డింపుల్ రావడానికి గల మెయిన్ రీజన్ యాక్టింగ్. సో వెరీ సూన్ 70mm లో కూడా చూసే ఆపర్చునిటీస్ రెడీగా ఉన్నట్టున్నాయి. నాట్ యెట్ బట్ హోప్ఫుల్లీ యా. అంటే ఇప్పుడే కదా ఫస్ట్ సాంగ్ ఇప్పుడే చేసిన. సో దాట్స్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ టెక్నికలీ. సో నవ్ పీపుల్ విల్ గెట్ టు సీ మీ ఆన్ స్క్రీన్. ఓకే, పాప ఎనర్జీ, పాప అందం, పాప యాక్టింగ్ తెలుస్తుంది కదా. ఆ పాప ఎక్కడున్నా పాపే. మేడం సార్, మేడం అంతే. మేడం అంతే. ఖచ్చితంగా ఒక మంచి ఆపర్చునిటీ రావాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అండ్ అన్నిటికన్నా మనలో అనమాట, మనకి శాలరీ ఎంత ఇవన్నీ అడుగుతారా? మనం చెప్పొచ్చు కదా. సరిపోయే అంత, వాళ్ళు ఇచ్చే అంత. అంటే ఒక 5 lakhs. మా బాబోయ్, ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు వీళ్ళు? 8 కష్టం. ఓకే, డింపుల్ శాలరీ ఆస్ట్రేలియాలో 5 lakhs. వేసేసుకోండి హెడ్లైన్. ఇంకేం తమిళ దొరికేసిందిరా దొరికింది. మనకి. అమ్మయ్య, వస్తుంది ఇంకా కంటెంట్. సో మొత్తానికైతే పెళ్ళి అనేది ఇప్పుడు అప్పుడే ఆలోచనలో లేవనుకుంటా. పెళ్లి గురించి ఎందుకు లేండి, అప్పుడే వద్దంటారా? ఎందుకు లేండి, వద్దు. ప్రభాస్ మళ్ళీ మీరు ప్రభాస్ దగ్గరికి వెళ్ళకండి. ఓకే, సో 2026లో అవ్వకపోవచ్చు, ఎందుకంటే మేబీ సిల్వర్ స్క్రీన్లో కనిపించవచ్చు కాబట్టి 70mmలో. మేబీ 27లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? చెప్పలేము, ఏమో పిలుస్తారేమో అని నా బాధ నాది. సర్ప్రైజ్. అమ్మ, ఈవిడేదో పెద్ద సర్ప్రైజ్తోనే ఇండియా వచ్చినట్టున్నారు ఈవిడ. పెద్ద ప్లానే. ఓ డన్ అయితే. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండ్ సక్సెస్ఫుల్గా కెరియర్లో అండ్ పర్సనల్ లైఫ్లో మంచిగా సక్సెస్ అయ్యి అందమైన వైఫ్గా, ఒక క్యూట్ గర్ల్ ఫ్రెండ్గా అటెన్షన్ మాత్రం ఇవ్వాలి. పాపం వచ్చినాడు ఎలా భరిస్తున్నాడో Mandatory. ఏంటో. అది లేకపోతే అసలు బే ఛాన్స్ లేదు. ఇట్లా ఈగ లెక్క, ఎప్పుడు ఈగ లెక్క ఉండాలి. కష్టం అమ్మా అలా అయితే. సరే కనీసం అప్పుడప్పుడు అనేది కొంచెం ఓకే, అప్పుడప్పుడైనా బాగుంది. సో అన్నీ ఈవిడ అంతా ఇంటర్వ్యూ చూసారు కాబట్టి కొంచెం ప్రతిదీ చాలా పర్టికులర్గా చెక్ చేసుకొని 3 వేయమని కోరుకుంటున్నాను. కనిపిస్తుందా? కనిపించే ఉంటుందిలే. సూపర్. అంటే ఏ క్వాలిటీస్ ఉండాలి డింపుల్ నువ్వు లవ్ చేసే బాయ్లో? నేనంటే పడి చచ్చిపోవాలి. ఫస్ట్ది కష్టం. అండ్ నాకు చిన్నప్పటి నుంచి ఇంట్లో చాలా ఫ్రీడమ్, ఫుల్ ఫ్రీడమ్. నాకు నచ్చినట్టు నేను ఉంటా. అలా నేను ఎప్పుడు ఐ నెవర్ బీన్ రాంగ్ దారిలో నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఐ హ్యాడ్ ఫన్, ఐ హ్యాడ్ ఫ్రెండ్స్, ఐ హ్యాడ్ మై ఓన్ లిమిట్స్. నా బార్డర్ లైన్ నేనే గీసుకుంటుండే. బికాజ్ ఏమవుతుంది అంటే వెన్ ఒక మనిషికి టూ మచ్ ఫ్రీడమ్ వచ్చినప్పుడు చాలామంది ఇర్రెస్పాన్సిబుల్ అవుతారు అనుకుంటారు, కానీ యాక్చువల్ అయితే ఉల్టా అవుతుంది. యూ బికమ్ మోర్ రెస్పాన్సిబుల్. ఎందుకంటే ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై డెసిషన్స్ అన్నప్పుడు నువ్వు చక్కగానే ఉంటావు. సో ఫ్రీడమ్ ఫుల్ పెరిగిన కాబట్టి నన్ను నాలాగా ఉండనివ్వాలి అంతే. అంతే. ఎక్కడున్నావు నాయన చూడాలి. హే, హ్యాండ్సమ్ ఉండాలి, ఖతర్నాక్ ఉండాలి, పిచ్చ హాట్ ఉండాలి, నో కాంప్రమైజ్. జిమ్ చేస్తూ జిమ్ పక్క అంతే. హార్ట్ ఉండాలి, మంచి మనసు ఉండాలి. ఇవి లేవు, హాట్ ఉండాలి, హార్ట్ ఉండాలి, హైట్ ఉండాలి, హైట్ handsome ఉండాలి. అన్ని హెచ్లే ఉన్నాయి. హెచ్ 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 హార్ట్, హైట్, హ్యాండ్సమ్, మంచి ఫిజిక్, మంచి మనిషి అయి ఉండాలి. అంతే కదా. ఇప్పుడు డబ్బులు ఇవన్నీ మనం వీ కెన్ డూ ఇట్. జస్ట్ బీ నైస్ కంపెనీ, బీ అ వెరీ గుడ్ ఫ్రెండ్, ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ లాగా అన్నీ అర్థం చేసుకొని అన్నీ నేను చేసే చిల్లర పనులు అన్నీ నువ్వు కూడా చేసుకుంటా
అంటే నేను చేసే అల్లరి అంతా నువ్వు కూడా చేసుకుంటా అట్లా అలా ఉండాలి. అలా ఉండాలి. సో అంటే మీ గురించి, మీ పర్సనాలిటీ గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? నా గురించి నేను చెప్పాలంటే కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది అంటే అలాంటివి లేదు. కాకుండా లేదు, ఐఎమ్ ఎ వెరీ గుడ్ పర్సన్. అంటే జీరో జడ్జ్మెంట్ జోన్ ఉంటుంది నా దగ్గర. నువ్వు ఏమన్నా మాట్లాడు, యూ హ్యావ్ ఫుల్ ఫ్రీడమ్. నీకు ఎలా కావాలన్నా ఏదన్నా బాగా మాట్లాడు, ఏమన్నా చేయు. ఫుల్ ఫ్రీడమ్. అందుకే ఎవ్రీబడి ఈజ్ వెరీ కంఫర్టబుల్ విత్ మీ. నా ఫ్రెండ్స్ అందరూ ఏదన్నా కూడా ఇది జడ్జ్ చేస్తుంది అన్న పాయింటే ఉండదు. ఎంత ఖర్చు అర్థం పెడతారు చేసుకుంటా. దేనికి? దేనికైనా? వాట్ ఎవర్, లైక్ క్లాతింగ్స్, ఆర్నమెంట్స్, వాట్ ఎవర్. నేను ఐఎమ్ నాట్ మచ్ ఆఫ్ ఎ బిగ్ స్పెండింగ్ గర్ల్. నేను ఎక్కువ ఖర్చు చేసే మనిషిని కాదు. అంటే ఐ డెంట్ గ్రో అప్ లైక్ దాట్. సో డబ్బులు ఏదైనా ఏమంటారు, ఐ హ్యావ్ ఫన్. అంతేగాని నాకు ఇట్లా బ్రాండ్స్ ఆ పిచ్చి ఉండదు అనమాట. బ్రాండెడ్ అయితేనే వేసుకుంటా అట్లా అదేం లేదు నాకు. దట్స్ నాట్ మై ప్రియారిటీ. అంటే ఒకటి ఏంటంటే నేను ఏది వేసుకున్నా బాగుంటా, అది నా కాన్ఫిడెన్స్. సో ఏది వేసుకున్నా బాగుంటా అన్నప్పుడు అన్నీ డబ్బులు పెట్టేందుకు కొనుక్కోవాలి. సో ఎక్కువ ఏం ఖర్చు చేయను. ఎక్కువ ఏ యాప్ యూజ్ చేస్తారు క్లాతింగ్? ఏ యాప్? యాపా? నైకా? ఐఎమ్ నాట్ మచ్ ఆఫ్ ఎన్ ఆన్లైన్ పర్సన్ రే. అంత ఆఫ్లైన్? నాకు ఆఫ్లైన్ షాప్, నాకు షాప్లోకి వెళ్ళి మాల్లోకి వెళ్ళి చూస్తేనే ఇష్టం. మీకు అలా కాదా? అంతే అంతే. అంటే అమ్మాయిలకి జనరల్గా వెళ్ళి అదొక సాటిస్ఫాక్షన్ కదా మనకి. ఆడ బట్టలన్నీ కనిపిస్తుంటే అబ్బా సాయిరామ్. ఓకే, సూపర్ సూపర్. సో మొత్తానికైతే ఒక మంచి డ్రీమ్తో వచ్చారు. ఆ డ్రీమ్ అయితే 100% ఫుల్ఫిల్ అయ్యి నిజంగానే 70mm మంచిగా కనిపించి అనుకున్న కోరిక అయితే ఖచ్చితంగా అవ్వాలని నేను కూడా మేనిఫెస్ట్ చేస్తూ, అండ్ తదాస్తు అవుతుంది కదా ఇప్పుడు. సో ఖచ్చితంగా అవన్నీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయిపోతాయి, హీరోయిన్ గారు. అన్నీ అయిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. నైస్ టాకింగ్ టు యూ టూ. థ్యాంక్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్.